ఎంత మంచి మార్కులు తెచ్చుకున్నా, గోల్డ్ మెడల్స్ తెచ్చుకున్నా కొన్నాళ్ళ తర్వాత మర్చిపోతాం. కొన్నాళ్ళు అంటే ఎన్నాళ్ళని కూడా మనం ప్రశ్నించుకుంటే పరీక్షల కోసం మనం కష్టపడి చదివినవన్నీ పరీక్షలు అయిపోయినాక మర్చిపోతాం. మన ఎయిమ్ అక్కడ పరీక్ష బాగా రాయడమే, జీవితాంతం గుర్తుపెట్టుకోవడం కాదు. పరీక్షల్లో మంచి పెర్ఫార్మెన్స్ ఇస్తే చాలు అని డిఓ అదే మాట్లాడతాడు, కలెక్టర్ అదే మాట్లాడతాడు, హెచ్ఎం అదే మాట్లాడతారు, టీచర్ అదే మాట్లాడతారు, తల్లిదండ్రులు అదే మాట్లాడతారు. మంచి పెర్ఫార్మెన్స్ ఉండాలి, మంచి మార్కులు రావాలి. 10th క్లాస్ పూర్తయింది, మంచి మార్కులు తెచ్చుకున్నారు, ఇంటర్కి వెళ్ళారు. దీనికి కంటిన్యూయేషన్ ఉండే సబ్జెక్టు గుర్తుంటుంది తప్ప మిగతా ఏమీ ఉండవు. ఇంకా మళ్ళీ ఫ్రెష్. అది పూర్తయినా మళ్ళీ డిగ్రీ మళ్ళీ సపరేట్గా ఫ్రెష్. ఎక్కడికక్కడే మర్చిపోయే కార్యక్రమం జరుగుతుంది. దీనికి ప్రధానమైన కారణం పరీక్షలు గుర్తుపెట్టుకోవడము, కంఠస్థం పెట్టడము, పరీక్షల్లో కక్కడం. ఇదే మన ఎయిమ్గా ఉంది కాబట్టే ఈ విధంగా జరుగుతుంది. సృజనాత్మకత, ఆలోచించడం, తన తెలివితేటలు ఉపయోగించి ఒక సమస్య పరిష్కారం ఇట్లాంటివేమి మనం పెట్టడంలో పిల్లల ముందు. అది టీచర్లు తప్పని నేను అనడంలా, సిస్టమ్ అట్లుంది. ఈ సిస్టంలో మన విద్యార్థుల యొక్క సృజనాత్మకతని బయటకు తీసే సిస్టమ్ కాదు ఇది. జ్ఞాపకం పెట్టి ఇచ్చే సిస్టము. పరీక్షల్లో రాయాలి, తర్వాత మళ్ళీ నెక్స్ట్ పరీక్షకి సిద్ధం కావాలి. సిస్టమ్ అలా ఉంది. ఈ సిస్టము ఆ విద్యార్థులకు ఉపయోగపడుతుందా, కొన్ని విధానానికి ఉపయోగపడుతుందా, దేశానికి ఉపయోగపడుతుందా అని మనం ప్రశ్నించుకుంటే నిరాశ మిగులుతుంది. మీకు సివి రామన్ తరువాత మన దేశంలో భౌతిక, రసాయనిక, వృక్ష, జంతు శాస్త్రాలు ఇలాంటి సైన్సెస్లో ఇంకొక నోబెల్ ప్రైజ్ కూడా రాలే. రామన్ తర్వాత రాలే. 10 ఎకరాలంత సైజు ఉండదు యూనివర్సిటీ. బోస్టన్లో 18 యూనివర్సిటీలు ఉన్నాయి. ప్రతి యూనివర్సిటీలో మినిమం 15-20 మందికి నోబెల్ ప్రైజులు వచ్చున్నాయి. వాళ్ళకి ఎట్లా సాధ్యమైంది, మనకి ఎందుకు సాధ్యం కావాలని మాట్లాడుకుంటే సిస్టంలో ప్రాబ్లం ఉంది. మన సిస్టమ్ ఎంతసేపు ఉన్నా మంచి ఉద్యోగుల్ని తయారు చేసే సిస్టము, గొప్ప మేధో సంపత్తి కలిగిన మనుషులను తయారు చేసే సిస్టమ్ లేదు ఇక్కడ. జనాభా ఎంతున్నా మరి ఎవరికో ఉద్యోగులుగా పనికొచ్చేటోళ్ళు సృష్టిస్తున్నాం. అమెరికాలో ఈరోజు బోల్డ్ అంతమంది మన వాళ్ళు ఉన్నారు, CEO లెవెల్ అంటున్నామంటే ఇంకోటి కోసం పనిచేసేటోళ్ళు మనం పంపిస్తున్నాం. ఒరిజినల్ థింకింగ్, సృజనాత్మకత ఉండేటటువంటి మనమే క్రియేట్ చేయగలిగే వాళ్ళు మనం తయారు చేయటంలా. ఇది అవసరమా కాదా చూద్దాం. కానీ మన చిన్నతనం నుంచి మన అధ్యాపకులు మన 3వ తరగతి 4వ తరగతి వయసు నుంచి మనకు చెప్పిన కథలు కానీ, సంఘటనలు, అనుభవాలు ఇప్పుడు చెప్పగలం. మళ్ళా అవి ఎందుకు గుర్తున్నవి, ఇవెందుకు మర్చిపోయినాం, ఇది నేను చెప్పదలుచుకున్న మొదటి. పరీక్షల కోసం చదివినవి పరీక్షలతో మర్చిపోతాము. జీవితం కోసం నేర్చుకున్నవి జీవితాంతము గుర్తుంటాయి. ఇది స్టేట్మెంట్. అవి జీవితం కోసం నేర్చుకుంటాము. ఒక కథ, ఒక రెఫరెన్స్ ఉంది, ఒక అనుభవం ఉంది, ఒక నీతి ఉన్నది అంతర్లీనంగా. అది జీవితం కోసం నేర్చుకున్నాం కాబట్టి జీవితాంతం అవి గుర్తున్నవి. ఇప్పుడు మిమ్మల్ని గదిలించిన అవన్నీ చెప్పగలరు. మీ దగ్గర కూడా అట్లాంటి బోల్డ్ ఉన్నాయి. ఆ వయసు నుంచి మీరు వింటూ వస్తున్నారు. నేను ఈ వయసులో రిటైర్ అయిన వయసు నాది, 67 ఏళ్ళు నాకు. నేను ఇప్పుడు చెప్పగలను నా 3వ తరగతిలో నా సారులు నాకేం చెప్పారు, మీరు చెప్పగలరు. అవి జీవితం కోసం నేర్చుకున్నాం. పరీక్షల్లో అంచెలంచెలుగా రాసిన పరీక్షల్లో నేర్చుకున్నాం మాత్రం ఏమీ గుర్తులేవు. వైద్యం చేయడానికి నాకు ఎంత గుర్తుండాలో అంత గుర్తుంది. పాఠం చెప్పడానికి మీకు ఎంత గుర్తుండాలో అంత గుర్తుంది. మిగతా మొత్తం పోయింది. మీరందరూ D.Ed, B.Ed చేసి వచ్చారు. అప్పుడు ఎన్ని కార్యక్రమాలు చేయించారు, ఎన్ని అట్టలు వేయించున్నారు, ఎన్ని చాట్లు వేయించారు, ఏవయ్యండి గాన్ విత్ ద విండ్, పోయినాయి, కొట్టకపోయినాయి.
ఇప్పుడు అవన్నీ చెప్పడానికి టైం ఎక్కడ ఉంటుంది సార్? దిక్కుమాల సిలబస్తో వస్తూ ఉంటుంది. మళ్ళీ గవర్నమెంట్ బోర్డు కార్యక్రమాలు పెట్టి బయటంతా తిప్పుతూ ఉంటే ఎక్కడ టైం ఉంటుందని మీరు అనవచ్చు. ఓకే, ఐ అగ్రీ విత్ యూ. నువ్వు ఎంత కష్టపడి సిలబస్ చెప్పినా, సిలబస్ కావట్లేదన్నావు కదా, ఎంత కష్టపడి నువ్వు సిలబస్ చెప్పినా అదంతా మర్చిపోవడానికి సారాంశం అది. ఇట్ ఈస్ ఎ ఫ్యాక్ట్ అవైలబుల్ విత్ అస్. రెండో ఇంపార్టెంట్ ఫ్యాక్ట్ మీ దృష్టిలో నేను పెట్టవలసింది ఏంటంటే, ఈరోజు బ్రహ్మాండంగా బతుకుతున్న వాళ్ళని, సమాజంలో అలా జీవిస్తున్న వాళ్ళని మీరు వెతకండి. 10-20 ఏళ్ళ నాడు వాళ్ళు చదువుకునేటప్పుడు ఈ బాగా బతికే వాళ్ళు ఎంతమందికి ర్యాంకులు ఉన్నాయో చూడండి. టాప్ 100 ర్యాంక్స్ 170 మందికి లేవు. 10-20 ఏళ్ళ నాడు టాప్ ర్యాంక్స్ వచ్చినటువంటి వాళ్ళు ఇప్పుడు ఎక్కడున్నారో చూడండి. 170 మంది మామూలుగా బతుకుతున్నారు. ఈ ఫ్యాక్ట్ చాలా ఇంపార్టెంట్. మన పిల్లల్ని ర్యాంకులు అంటే తరమాల్సిన అవసరం లేదు. వాడు బాగా బతకాలనేది నీ కోరిక అయితే ఏ ర్యాంకులు లేకపోయినా 170 మంది బాగా బతుకుతారు. ఏ ర్యాంకులు ఇచ్చినా 170 మంది మామూలుగా బతుకుతారు. ఇక ర్యాంకులు అంటే తరమాల్సిన పని ఏంది? వాళ్ళకి నచ్చింది, వాళ్ళకి ఇష్టమైంది, వాళ్ళు ప్రేమిస్తున్న సబ్జెక్ట్ అంటే పోవడానికి ఎందుకు అనుమతించకూడదు? ఈ కన్సెప్ట్ రావడానికి ఈ ఫ్యాక్ట్ మనకు ఉపయోగపడుతుంది. మీరు ఒకవైపున తల్లిదండ్రులు, ఇంకోవైపున పిల్లలకి టీచర్లు, మీరు 2 పాత్రలు వేస్తున్నారు. కాబట్టి 2 పాత్రలు మీకు సులభంగా అర్థమవుతాయి కాబట్టి మీ ముందు నేను పెడుతున్నాను. ఇప్పుడు మీ పిల్లలు చదువుకుంటున్నారు. మీ మనసుల్లో కూడా మా పిల్లలకి ర్యాంక్ వస్తే బాగుండని మీ మనసుల్లో ఉన్నది. మీలో కొంతమంది ఒత్తిడి చేయకపోవచ్చు, కానీ మీ పిల్లలు 1వ ర్యాంకు తెచ్చుకుంటే ఆనందపడకుండా ఏమి ఉండరు. ఆ సంతోషాన్ని వ్యక్తం చేయకుండా ఉండరు. ఈ వ్యక్తీకరణ మీ పిల్లలకి అంతకంటే కూడా ఉండదు. ఏం క్యూ వస్తుంది వాళ్ళకి? నేను మంచి మార్కులు తెచ్చుకున్నప్పుడు మా నాన్న మా అమ్మ సంతోషపడతారనేది అర్థమవుతుంది. కాబట్టి మిమ్మల్ని సంతోషపెట్టాలని కోరుకునే మీ పిల్లలు ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకోవడం మీదనే వాళ్ళ దృష్టి అంతా ఉంటుంది. అది రాని చోట్ల యావరేజ్ తల్లిదండ్రులు పిల్లల్ని ఎట్లా ఒత్తిడి చేస్తున్నారో మీకు తెలుసు. పర్యవసానంగా జరిగింది ఏంటంటే, ఒకప్పుడు 20 ఏళ్ళు 24 ఏళ్ళు వయసు ఉన్నటువంటి పిల్లలు మా దగ్గరికి మానసిక సమస్యలతో వచ్చి ఉండేవాళ్ళు. ఇప్పుడు అలా కాదు. 6-7 ఏళ్ళ పిల్లలు కూడా మా దగ్గరికి వస్తున్నారు. అమ్మో గుండె నొప్పి అంటాడు, అమ్మో కడుపు నొప్పి, అమ్మో తలనొప్పి అంటాడు. ఎంత ఎతికినా రోగం కనపడదు. అటు రోగం లేదు కాబట్టి. రోగమే లేకుండా మీరు రోగం ఉంది అనుకుని డాక్టర్ దగ్గరికి వస్తే పండగే డాక్టర్కి. రోగం లేదు, అది నాకు తెలుసు, నీకు తెలియదు. రోగం ఉందని నువ్వు అనుకుంటున్నావు, నువ్వు అనుకుంటున్నట్టు నాకు తెలుసు, కానీ లేదని నాకు తెలుసు. నేను అప్పుడు ఏం చేస్తా? నాకు 200 ఫీజు ఇచ్చి నా దగ్గరికి వచ్చినాక, నీకు ఏ జబ్బు లేదు, మానసికమైన ఒత్తిడి, మీకున్న ఒత్తిడిని మీ పిల్లలకి ట్రాన్స్ఫర్ చేసినారని నేను చెప్తానా? 200 తీసుకుని చెప్పడానికా నువ్వు అనవా? నువ్వు అంటావని నేను అనుకున్నా. అందుకే నేనేం చేస్తానంటే శుభ్రంగా 1000 రూపాయలు పరీక్షలు రాయిస్తా. ఊరికే మందులు కూడా రాయను. ఏం పరీక్షలు చేయకుండా మందులు ఎట్టు రాశాడు డాక్టర్ నువ్వు అనుకుంటావని నాకు తెలుసు. అందుకని 1000 రూపాయలు వదిలించిన తర్వాత రోగం లేదు నీకు, కానీ నేను మందులు రాసి ఆ విధంగా పరీక్షా సాధనాలు తయారు చేసే కంపెనీలను బతికిస్తా, మందుల కంపెనీలను బతికిస్తా. అప్పుడప్పుడు నీకు అనుమానం వస్తుంది, ఆపరేషన్ చేస్తే బాగుండు కదా సార్ అని. ఆపరేషన్లు చేసే కంపెనీలను బతికిస్తా. ఈ ముగ్గురికి డబ్బులన్నీ పోసేటోడికి నువ్వు బిత్తరపోయి ఇన్సూరెన్స్ కంపెనీలు నువ్వు చేరతావు. మీరు తగాదా పడతారేమో మా మీద, మేము ఇన్సూరెన్స్ కంపెనీలు మేము చేరతాం. అందరం కలిసి ఇన్సూరెన్స్ కంపెనీని బతికిస్తాం. 4 రకాల కంపెనీలని మేము కలిసి బతికిస్తాం. దీని పేరు ఆరోగ్య పరిశ్రమ. మందుల కంపెనీలు, ఆపరేషన్ సామాగ్రి తయారు చేసే కంపెనీలు, పరీక్షా సాధనాలు చేసే కంపెనీలు, ఇన్సూరెన్స్ కంపెనీలు. ఈ 4టిని మేము కలిసి పోషిస్తాం. బాగుపడేది ఈ కంపెనీలు. ఏ రోగము లేని దానికి పరీక్షలు చేయించుకుంటావు నువ్వు, మందులు రాసుకుంటావు నువ్వు, కొన్ని ఆపరేషన్లు చేయించుకుంటావు. నేను ఆపరేషన్లు కూడా మీకు చెప్పగలను. ఓ 10-15 ఏళ్ళ పిల్లవాడు కడుపు నొప్పితో మా దగ్గరికి వచ్చాడు. పరీక్ష చేసి అర్థమైపోయింది జబ్బు లేదని. జబ్బు లేదని నేను చెప్తే వాడికి అసంతృప్తి. ఖచ్చితంగా స్కాన్ చేయి సార్ అంటాడు.
ఒక 600 పెట్టి స్కాన్ చేయించుకొని వచ్చాడు. స్కాన్ చేసినప్పుడు వాడేం రాస్తాడంటే ఇదంతా ఒకటికోటి లాలూచి వ్యవహారం. పేగుల పక్కన చిన్న చిన్న లింఫ్ నోడ్స్ ఉంటే ఇటు కడుపు నొప్పి వస్తుంది పిల్లలకి. 99% సందర్భాలు ఇదే కారణం. ఆ రిపోర్ట్ ఇస్తాడు, ఇచ్చి అపెండిక్స్ కొంచెం లావు ఉంది అంటాడు. కొంచెం లావు ఉంటే ఏమవుతుంది? ఏం కాదని నాకు తెలుసు. నేను అపెండిసైటిస్ ఆపరేషన్ చేయడానికి కావలసిన బేస్ నాకు ఇస్తున్నాడు. ఇప్పుడు నేనేం చేస్తా? అపెండిక్స్ లావు ఉందన్నాడు అంట, మరి ఏం చేయాలి సార్ అంటున్నావు, చేయించుకో ఆపరేషన్ అంట. ఆ లింఫ్ నోడ్స్ ఓపెన్ అదే దాని అంతటా అదే పోతుంది. అది ఎటు పోతుంది మేము వాడే మందులకి వాడకపోయినా కూడా. అపెండిక్స్ ఎటు పనికిరాంది నీకు, అది తీసి నీకు చూపిస్తా. నేను తీసినోనైనా, నీకు ఆపరేషన్ చేసినోనైనా, నువ్వు నాకు 10,000 20,000 కట్టావు, ఆపరేషన్ సామగ్రి బాగుపడింది, ఈ లోపల మందులు ఆడాం, మందులు బాగుపడింది, ఈ లోపల అల్ట్రాసౌండ్ పరీక్ష చేయించా, ఆ కంపెనీ బాగుపడింది, నాకు ఫీజు ఇచ్చావు, ఆనందంగా ఇచ్చావు, భలే చేస్తున్నాడు సార్. అబ్బా 10 నిమిషాలు చేసేస్తున్నాడు ఆపరేషన్. రోగం లేని దానికి ఎంతసేపు 10 నిమిషాలు చేయొచ్చు, లేకపోతే అర్ధగంట పడుతుంది. గర్భిణీతో ఉంటారు మీరు, నొప్పులు పడడానికి ఆడపిల్లకి ఇష్టం లేదు. నొప్పులు లేకుండా సులభంగా కాన్పు కావాలి అంటే కాన్పు అయ్యే సమయం దాకా పనులు చేసే వాళ్ళకి సులభంగా కాన్పు అవుతుంది. ఇది మాకు తెలుసు. మనము ప్రెగ్నెంట్ అయ్యి కాకముందే తల్లిదండ్రులు పువ్వుల్లో పెట్టి పెంచి మా అమ్మాయికి పని చేయనివ్వడు అని కూర్చోబెట్టి మేపుతూ ఉంటాం. పని ఉండదు ఇక. వీళ్ళకి కాన్పు సులభంగా కాదు. కొంచెం నొప్పులు రాగానే ఈ నొప్పులను భరించలేనమ్మా అని చెప్పి అరుస్తుంది అమ్మాయి. తల్లిదండ్రులు కూడా నొప్పులు భరించడం ఇష్టం లేదు. ఇంకో పెద్ద డైలాగ్ కొడతారు మా దగ్గర, వాళ్ళు ప్రమాదకరమైన డైలాగ్. ఎంతన్నా ఖర్చు కానీ సార్ తల్లి బిడ్డ బాగుండాలి, అయిపోయా మా పని, ఆపరేషన్ అవసరమే చేయి సార్. ఈ మాట కోసం ఎదురు చూస్తుంటాం. అన్నావుగా, ఆపరేషన్ చేస్తే డబ్బులు ఎక్కువ వస్తాయి, ఒక లాభం మాకు. రెండో లాభం, ఆపరేషన్ ఇప్పుడు చాలా సేఫ్, కాన్పే ప్రమాదం. రెండో లాభం మాకు. మూడవది, అర్ధగంటలు అయిపోద్ది, శనగలు తిని చేతులు కడుక్కున్నట్టు పోయి ఇంట్లో పడుకొని నిద్రపోవచ్చు. కాన్పే అయితే ఎన్ని గంటలు పడుతుందో తెలియదు, కాపలా కాసుకొని కూర్చోవాలా. ఇన్ని గంటలు నేను కాపలా కాసుకున్నందుకు నాకేం డబ్బులు ఎక్కువ ఇస్తావు? నువ్వేమన్నా కాన్పుకైతే తక్కువ ఇస్తావు, ఆపరేషన్కి ఎక్కువ ఇస్తావు. ఆపరేషన్ చేస్తే నేనేదో హీరోలా చేసినట్టు నువ్వు ఫీల్ అవుతావు. కాన్పు అయితే నా పిల్లే కదా కష్టపడితే నువ్వేం కష్టపడ్డావు అంటావు. నొప్పులంతా పడ్డది మా అమ్మాయే కదా, నువ్వేం కష్టపడ్డావు అని అంటావు. నువ్వు అంటావేమోనని నాకు తెలుసు కాబట్టి ఆపరేషన్ వైపు డాక్టర్ ముగ్గుతాడు. ఇది కాకుండా ఈ మధ్య కొత్త సాంప్రదాయం వచ్చింది, ముహూర్తం పెట్టి కాన్పు చేసే కార్యక్రమం. ముహూర్తం పెట్టి కాన్పు చేయాలంటే ఆపరేషనే పద్ధతి, మామూలు కాన్పు ముహూర్తానికి కాదు. అంటే ఆ పుట్టిన గడియను బట్టి భవిష్యత్తు మొత్తం నిర్ణయించబడుతున్న విశ్వాసం ఇక్కడ ఉన్నది. దీన్ని బేస్ చేసుకుని 3 రోజుల నాడు 2 జ్యోతిష్య పండితుల్ని నేను కలిపా. మేము ఇదివరకు జన విజ్ఞాన వేదిక తరఫున జ్యోతిష్యం శాస్త్రమని నిరూపిస్తే 6 కోట్లు బహుమతి ఇస్తామని ప్రకటించాం మేము 2 ఏళ్ల నాడు. అంటే అసలు 6 కోట్లు నాయి కాదు. శ్రీలంకలో 80 కోవర్ అని ఒక ఆయన చనిపోయి ఉన్నాడు, ఆయనతో 40-50 లక్షలు ఉన్నాయి, ఇంకెవడు తీసుకోలే. జేమ్స్ ర్యాండిన్ అమెరికాలో ఒక అతనికి $1 మిలియన్ ఉన్నాయి, దాదాపు 7 కోట్లు. మేము జన విజ్ఞాన వేదిక 2 లక్షలు పెట్టినాం, మేము చిన్నోళ్ళం కాబట్టి. ఇదంతా కలిపితే 6 కోట్లు 7 కోట్లు అవుతుంది. అది ఇస్తాం బహుమానం, నిరూపించండి అన్నాం. 2 ఛాలెంజ్ చేశారు మమ్మల్ని, మేము నిరూపిస్తామని. వాళ్ళని కూర్చోబెట్టుకున్నాం, 4 గంటలు చర్చించి ఒక అవగాహనకు వచ్చాం. అవగాహన ఏంటంటే, అయ్యా జ్యోతిష్యం ద్వారా ఫ్యూచర్లో జరగబోయేది మీరు చెప్తామంటున్నారు, ఏదైనా ఒకటే కదా, మీకు జన్మ నక్షత్రం ఇవ్వాలంతే కదా, పుట్టిన తేదీ, పుట్టిన సమయము తేదీ ప్లేస్ నీ 3 ఇస్తే చాలా మీకు అన్నాం. చాలా అన్నారు. ఒక 40 ఏళ్ళు 50 ఏళ్ళు వయసు ఉండేవాళ్ళవి మీరు ఏమేమి చెప్తారో లిస్ట్ ఏమన్నాం.
ముఖ్యమైన ఘట్టాలన్నీ చెప్తామన్నారు. పెళ్ళి ఎప్పుడు జరిగింది, పిల్లలు ఎంతమంది, ఎప్పుడెప్పుడు పుట్టినారు, జీవితంలో ముఖ్యమైన ఘట్టాలంటే ప్రమాదాలు కానీ ప్రమోషన్లు కానీ ఇట్లాంటి అన్నీ ఒక 15 చెప్పినారు వాళ్ళు. రాసుకున్నాం మేము 15. మేము కొంతమంది మనుషులను ర్యాండమ్గా పట్టుకుంటాం మా మిత్రుల్లోంచి 40-50 ఏళ్ళ వయసు ఉండటాన్ని. ఈ లిస్టు దగ్గర పెట్టుకొని అన్నీ రాసుకుంటాం. నీ పెళ్ళి ఎప్పుడైంది, బిడ్డలు ఎప్పుడు పుట్టినారు, ఆడమ్మగా అన్నీ రాసుకుంటాం. సీల్ చేసి పెడతాం కవరు. ఇట్లాంటి 15 కవర్లు మేము తెస్తాం. మీకు వీళ్ళు పుట్టిన తేదీ, సమయము, ప్లేస్ ఇస్తాం. మీరు 15 అంశాల మీద మీరు రాయాల, డేట్లతో సహా రాయాల. మీ కట్ట మా కట్ట పట్టుకొని టీవీ దగ్గరికి వెళ్ళి కూర్చుంటాం. 2 తెరుస్తాం, చదువుతాం. జ్యోతిషంను కరెక్ట్గా చెప్పగలిగామని తేలితే మా జన విజ్ఞాన వేదిక తరఫున మేము దేశం మొత్తం జ్యోతిషాన్ని ప్రచారం చేస్తాం. నువ్వు చెప్పలేవని తేలితే నువ్వు ఇంక జ్యోతిషంతో భవిష్యత్తు చెప్పగలమని నీకు అనకూడదు, నువ్వు మానేయాల. ఇది మా ఇద్దరికి పందెం. మరి డబ్బులు అన్నాడు ఒక ఆయన. మేము ఓడిపోతే ఫస్ట్ మేము ఇచ్చే డబ్బులు ఇచ్చేస్తాం. లంక్ వాళ్ళతో, అమెరికా వాళ్ళతో మేము కరస్పాండెన్స్ చేస్తాం. మేము మీ పక్క చేరతాం కదా, ఇక మీ పక్క చేస్తాం కదా, అందరం కలిపి కరస్పాండెన్స్ చేసి అది కూడా తెప్పించుకుందాం. ఇంకోసారి ప్రయోగం చేసి నిరూపించమన్నారు అనుకో, చేస్తామేముంది. ప్రయోగం అన్న తర్వాత ఎక్కడ చేసినా, ఎప్పుడు చేసినా, ఎవరు చేసినా ఒకే రిజల్ట్ రావాలి కదా. మీరు ఏ శాస్త్రం ఉపయోగించి జ్యోతిష్యం చెప్తారో చెప్పండి, ఏ లెక్కలు వేసుకుంటారో మీ ఇష్టం వేసుకోండి. ఫలితాలు మాత్రం మీరు ప్రకటించండి. మా దగ్గర ఫలితాలు ఉంటే టాలీ చేసి చూద్దాం. ఇది ప్రయోగం, దీనికి మీరు సిద్ధమా అంటే వాళ్ళే మమ్మల్ని పందెమన్నారు. మేమెందుకు సిద్ధం కాదు సార్, మీరు ఓడిపోతే మా పక్క చేరాలన్నారు, మీరు ఓడిపోతే మా పక్క చేరాలన్నాం. న్యాయంగా ఉందే పందెం. ఇది 26వ తేదీ విజయవాడలో అగ్రిమెంట్ రాసుకోబోతున్నాం మేము. ఈ పాయింట్లన్నీ రాసి మా పక్కన కొంతమంది, వాళ్ళ పక్కన కొంతమంది స్టాంప్ పేపర్ మీద సంతకాలు పెట్టి 1 నెల టైం పెట్టుకొని టీవీ 9కో ఇంకో దానికి ఎక్కి కూర్చుంటాం. మీ అందరికీ వినపడుతుంది అది. ఇట్లా ముహూర్తం పెట్టి కాన్పు చేయటం జరుగుతుంది. హిందూ సాంప్రదాయం ప్రకారం కర్మని తప్పించుకోవటం మనిషికి సాధ్యం కాదు. అంటే పూర్వజన్మలో చేసిన కర్మాన్ని ఈ జన్మలో అనుభవించాల్సిందే. నీవు పుట్టిన తేదీని మార్చి కర్మను ఎట తప్పిస్తావు అనే క్వశ్చన్ ఉంది ఆడ. వీళ్ళు మారుస్తున్నారు. సహజంగా కాన్పు అయితే ఒక సమయంలో పుడతారు, మేము ఆర్టిఫిషియల్గా కాన్పు చేస్తే ఇంకో సమయంలో పుడతారు. భగవంతుడు సృష్టించిన ఒకరోజు మంచిది, ఒకరోజు చెడ్డది ఉంటుందా? ఈ ప్రశ్నలకు జవాబులు లేవు. కానీ ఈరోజు చదువుకున్న వాళ్ళలో ముహూర్తం కాన్పులు ఎక్కువైపోయినాయి. మేము మాత్రం ఏం చేస్తాం, అటు బేపనే బతుకుతాడు, మేము బతుకుతూ ఉంటుంది, మేము ఎందుకు వదిలేస్తాం ఆ ఛాన్స్ని? ముహూర్తం కాన్పు అంటే ఎక్కువ డబ్బులు ఇస్తారా? ఇంకా 2000 ఎక్కువ ఇస్తారు. మాకేం చేయదు ఆ డబ్బులు అంటే. ముహూర్తం పెట్టి చేయాల్సి కరెక్ట్గా చేస్తాం. రాత్రి 2 గంటలకి ఓకే, 2 గంటలది ఎక్కువ అయింది ఫీజు, ఇంకా 4000 ఎక్కువ ఇస్తారు. ఏం పోతుందండి మాకు ముహూర్తం పెడితే? ఇంకొక లాభం కూడా ఉంది ఆపరేషన్తో. ఇది చాలా ఇంపార్టెంట్ విషయం, వైద్యపరమైన విషయమే. కాన్పు మామూలు కాన్పు అయినప్పుడు 1000 మందిలో 1-2 స్త్రీలకి అటోనిక్ పీపీహెచ్ అనే కాంప్లికేషన్ వస్తుంది. అంటే గర్భసంచి ముడుచుకుపోవాలి, ముడుచుకోదు, అప్పుడు రక్తం కారుతూ ఉంటుంది ఒకటే పనిగా. ఇది చాలా సీరియస్ కాంప్లికేషన్. మీరు ఒక్కసారి గుర్తు తెచ్చుకుంటే మీ బంధువులు ఎవరో ఎక్కడో చనిపోయి ఉంటారు రక్తం గారి. రేర్గా వచ్చేది కానీ ప్రమాదకరమైన కాంప్లికేషన్. మామూలు కాన్పు అయినటువంటి మా హాస్పిటల్లోనే మామూలు కాన్పు చేశా, పోస్ట్ ఆపరేటివ్లో పండబెట్టా, ఈ కాంప్లికేషన్ వచ్చింది. ఎన్ని రకాల మందులు వాడినా చివరి నా చేతిలో ఉండే సాధనం ఏంటంటే పొట్ట ఓపెన్ చేసి గర్భసంచి తీసేయాలి. తీస్తే బతుకుద్ది, లేకపోతే బతుకదు. అట్లాంటి సిచ్యువేషన్లో నేనేం చేస్తా, అయ్యా ఇట్లాంటి కాంప్లికేషన్ వచ్చింది మీ అమ్మాయికి, బిడ్డ బాగానే ఉంది, తల్లి కూడా ఇప్పుడుదా బాగానే ఉంది, 48 గంటల్లో ఈ కాంప్లికేషన్ ఇప్పుడైనా రావచ్చు, వాళ్ళు వచ్చింది, వెంటనే థియేటర్లోకి పట్టుకెళ్ళి ప్రయత్నం చేస్తాం గర్భసంచి పోకుండా రక్తం ఆపడానికి. వీలు కాకపోతే గర్భసంచి తీసేయాల్సి వస్తే నేను ఇప్పుడు చెప్పి పర్మిషన్ తీసుకోవాలా? నేను చెప్పేది ఎప్పుడు, పర్మిషన్ తీసుకునేది ఎప్పుడు? నా పేషెంట్లు ఏమంటారో తెలుసా? ఒక రకంగా నవ్వుతారు నన్ను చూసి.
ఏం సార్ కాన్పు చేస్తేవి, కాన్పు బాగానే చేస్తేవి, అమ్మాయి బాగానే ఉందంటివి, బిడ్డ కూడా బాగానే ఉండే, పక్కనే ఉండే, ఇప్పుడేంది మళ్ళీ తీసుకెళ్ళి ఆపరేషన్ చేస్తానంటున్నావు? అందులో ఒకటే కాన్పు, ఒకటే బిడ్డ, గర్భసంచి కూడా తీస్తానంటున్నావు ఏంది? ఆయన తర్జన భర్జన పడి నాకు పర్మిషన్ ఇచ్చే లోపల ఆ బిడ్డ చచ్చిపోద్ది, తల్లి చచ్చిపోద్ది. చచ్చిపోయిన తర్వాత నువ్వు ఊరుకుంటావా? నువ్వు ముందే చెప్పాల్సింది అంటావు. నేను చెప్పినా కదా, నువ్వు ఇప్పుడు చెప్తే ఎట్లా అంటావు? మొత్తం మీద తగదా తన్నులాటలు. డాక్టర్ తేలిగ్గా దొరికితే తంతరు, కార్పొరేట్ ఆసుపత్రి అయితే వాళ్ళు అంటారు, ఇక్కడైతే వీళ్ళు అంటారు. ఇటుంది ఇప్పుడు వాతావరణం. అదే సిజేరియన్ ఆపరేషన్ అనుకో, ఆపరేషన్ మధ్యలో ఈ కాంప్లికేషన్ వచ్చిందనుకో, నీకేం చెప్పకుండా నేను గర్భసంచి తీసేసినా నా మీద కేసు లేదు. పేషెంట్ని కాపాడడానికి చేసినా అంట. పొద్దున కోర్టుకు వెళ్ళిందనుకో, పేషెంట్కి ప్రాణాపాయం అయిందండి ఆపరేషన్ మధ్యలో, మేము మొదట సంతకం పెట్టించుకున్నాం, ఎటువంటి ఆపరేషన్ అవసరమైతే అటువంటి ఆపరేషన్ ఫీల్డ్లో చేస్తాము, సంతకం పెట్టించుకున్నాం. అక్కడ ప్రాణం పోతామంటే ఎట్టూరుకుంటాం, గర్భసంచి తీసేసామని చెప్తాం. ఒకటే బిడ్డ కదా, అయినా కూడా తప్పదు, తల్లిని బతికించాలా అంటాం మేము. కేసు ఉండదు. మామూలు కానిపప్పుడు ఈ సమస్య వస్తే నాకు పర్మిషన్ దొరికేటప్పటికి ప్రాణం పోద్ది. కాబట్టి ఏది అడ్వాంటేజ్ మా డాక్టర్కి? సిజేరియన్ అడ్వాంటేజ్. అందుకని అరిసి గీపెట్టిన ఈ ప్రభుత్వం తలకిందలే తపస్సు చేసిన సిజేరియన్ ఆపరేషన్లను తగ్గించలేదో దాని వెనక ఇట్లాంటి కారణాలు ఉన్నాయి. ఇవన్నీ ఏంటంటే మనము చుట్టూ ఏం జరుగుతుందో తెలుసుకోవడానికి పనికొచ్చే విషయాలు ఇవి. వైద్యానికి సంబంధించిన వైద్యం దగ్గర స్టార్ట్ చేసిన ఆడ అవసరం లేని వైద్యాలు జరుగుతాయి. నీ పిల్లలకి టెన్షన్ వలన వచ్చిన రోగాలకు కూడా మా దగ్గర వైద్యం జరుగుతుంది. టెన్షన్తో వచ్చే జబ్బులకి వైద్యం టెన్షన్ పోగొట్టుకోవడమే. జబ్బులకి డాక్టర్ దగ్గరికి వస్తారు. డిన్నరు, పెళ్ళి డిన్నరు, అలివిగానే తిన్నాం, కడుపు నొప్పి వచ్చింది, నా దగ్గరికి వస్తావు. ఇంకా తక్కువ తింటూ వచ్చి ఉండేది కాదు, ఏదో ఒక పూట మానేస్తే మళ్ళీ రాదు, ఏం చెయ్యవు, కడుపు నొప్పి సారని వస్తావు. నాకు తెలుసు నీ కడుపు నొప్పి ఎందుకు వచ్చిందో, నేను చెప్తానా? చెప్పను. స్కానింగ్ చేయించుకోంట, తర్వాత మందులు రాయిస్తానంట, దట్స్ ఆల్. నీ అంతటా నువ్వు పరిష్కరించుకోగలిగే సమస్య కూడా నా దగ్గరికి వస్తే మాత్రం నేను ఖచ్చితంగా వైద్యం చేస్తానని చెప్తాను. కొంతమంది చిన్న చిన్న గడ్డలు ఉన్నాయని వస్తారు మా దగ్గరికి, చేతులకి కాళ్ళకి, లైపోమా అంటారు. వాటిని ఏం చేస్తాయి? ఏమీ చేయవు. ఉంటాయా? ఉంటాయి. పోతాయా? పోవు. మందులు వాడితే పోవు. సంపుతాయా? సంపవు. ఏం చెప్పాలి మేము? ఏం చేయవు, ఇంటికి పోనాలి. ఇది చెప్పించుకోవడానికి నీకు 200 ఇచ్చినా అంటాడు. అంటాడేమోనని చెప్పి ఆ 200 నేను మిగుల్చుకోవాలి కదా. వాడికి నానా బీభత్సంగా చెప్పి ఎఫ్ఎన్ఎస్సి పరీక్ష చేయించుకో, అటుపై స్కానింగ్ చేయించుకో, తరుగుతాను నేను. 400 వదిలితే నా 200 నాకు మిగులుతాయి, లేకపోతే 200 కూడా పోతాయి. మేము అట్లా చేయం. మా హాస్పిటల్స్లో నా దగ్గరికి ఇట్టేటోళ్ళు వస్తారు, రోజుకు 1-2 వస్తారు. నీకు ఏ ఆపరేషన్ అక్కర్లు, ఇంటికి పో, డబ్బులు వెనక్కి తీసుకుపోతా, నీ 200 నాకు అక్కర్లేదు. నీకు వైద్యం చేయాలా, సలహా ఇచ్చిన ఏముంది, సలహా మస్తుకి ఇస్తుంటారు, తీసుకుపోయి నీ డబ్బులు అక్కర్లేదు. నేను వైద్యం చేయలేని, అవసరం లేని ఏ రోగి నా దగ్గరికి వచ్చినా మేము ప్రిన్సిపల్ పెట్టుకున్నాం, సూత్రం పెట్టుకున్నాం, డబ్బులు రిటర్న్ ఇచ్చి పంపటమే, చేతులు దులుపుకోవడమే. నీకు అక్కర్లేదు వైద్యం. నన్ను నమ్మితే వాడు డబ్బులు మిగులుతాయి, నన్ను నమ్మడు ఇంకో దగ్గర తేల్తాడు. నీకు అపెండిసైటిస్ జబ్బు లేదని ఎంతోమందికి చెప్పాను నేను. నీకు అపెండిసైటిస్ జబ్బు లేదు, మందులతో తగ్గింది, ఇంటికి వెళ్ళిపో, మళ్ళీ వచ్చినప్పుడు రా అంట. 100 మందిని పంపే వెనక్కి. కొంతమంది వెనక్కి వెళ్ళారు, ఇంకొంతమంది ఇంకో చోటు తేలి ఆపరేషన్ చేయించుకున్నారు. నీ గర్భసంచిలో జబ్బు లేదు, ఆపరేషన్ అక్కర్లేదని ఎంతోమందికి చెప్పా, ఇంకో చోట పోయి తేలి చేయించుకున్నారు. తీసేసినాక, దిబ్బగా పడేసినాక దాని జబ్బు ఉందో లేదు ఎవడు కనిపెడతారు? ఇక కుక్కలు తినేసినాక ఎవడు కనిపెట్టలేదు. ఒకవేళ బయాప్సీకి మీరు పంపిస్తే ఖచ్చితంగా ఆ డాక్టర్లు జబ్బు ఉందని ఇస్తారు. వాళ్ళకి మాకు లాలూచి ఉంటుంది. ఇటుందే వైద్యం అని మీరు ఆశ్చర్యపోవద్దు. వైద్యం అంతా దుర్మార్గంగా లేదని నాకు తెలుసు. మంచి డాక్టర్లు ఎవరో నీకు తెలియదు, నాకు కూడా తెలియదు. మంచి డాక్టర్లను ఎత్తుక్కోవడం ఈరోజు అవసరం ఎవరికైనా, ఎవరికీ తెలియదు. అట్లాంటి పరిస్థితి వైద్య విధానం వచ్చింది. వైద్యం చాలా గొప్పది, ప్రాణాలు కాపాడుతుంది. కొన్ని క్రిటికల్ వైద్యాలు, మోస్ట్ ఎసెన్షియల్ వైద్యాలు, వీటేటికి సందేహం లేదు. కానీ
అంత అద్భుతమైన వైద్యం చుట్టూ భ్రమలు చాలా ఉన్నాయి, మోసాలు చాలా ఉన్నాయి అని చెప్పడానికే నేను మీకు చెప్తున్నాను. ఇట్లాంటివన్నీ ఎక్కడ చెప్పాలా? ఇలాంటి విషయాలు ఎక్కడ నేర్పించాలి పిల్లలకి? ఈ పిల్లలకి ఇప్పుడు ఏం అవసరం అని మీరు అనొచ్చు. రేపు పొద్దున్న పెద్దోళ్ళు అవుతారు కదా, నీ పాఠాలు ఎక్కడ లేకపోయా, ఎక్కడ చెప్పాలి వీటిని? నేను అందుకనే నా సూచన ఏంటంటే, మీ ఇంటరాక్షన్లో కూడా నా ఉద్దేశము, మీరు క్లాస్ రూమ్లో మీ చేతిలో ఉన్న 45 నిమిషాల పీరియడ్లో ఒక 5 నిమిషాలు లేదా 10 నిమిషాలు ఇట్లాంటి పనికొచ్చే విషయాలు మాట్లాడండి. దీనివలన సిలబస్లో వెనకబడేది ఏమీ లేదు. ఒకవేళ వెనకబడినా ఛాయిస్లో పోతుంది, కొంపలేం మునగవు. ఒకవేళ సిలబస్ అసలు కాలేదేమో 5-6 పాఠాలన్నా ఏమీ నష్టం జరగదు, అంతా మర్చిపోయేది. ఇది నేను డిఈఓకి చెప్పలేను, కానీ కొంతమంది చెప్పారు. తెలంగాణలో డిఈఓలు మీటింగ్ పెట్టి నన్ను పిలిచారు. మీ అందరి టీచర్లకి 5 నిమిషాలు కేటాయించండి, పిల్లలకి చెప్పండి, మీరు తీర్మానం చేసి పంపండి అన్న. పంపినారు వాళ్ళు. హెడ్ మాస్టర్స్ మీటింగ్స్ జరిగినాయి తెలంగాణలో, దాదాపు 10 మీటింగ్లకు హాజరైనా మా టీమ్స్ వెళ్ళాం. మీరు మీ టీచర్లందరికీ చెప్పండి, 5 నిమిషాలు పాఠం చెప్పొద్దు, జీవితానికి బెనికొచ్చి చెప్పండి. ప్యాకేజ్ ఇచ్చినాం మేము. మా దగ్గరకి 36 పేజీల ప్యాకేజ్ ఉంది మా దగ్గర. ఎన్ని రకాల విషయాలు మన పిల్లలకి ఇలా చెప్పొచ్చు, 39 రకాల విషయాలు చెప్పొచ్చు. నేను మీకు శాంపుల్గా కొన్ని చెప్తా, ఏం చెప్పొచ్చు అనే దానికి మీరు దాని మీద ఎంతైనా బిల్డప్ చేసుకోవచ్చు. ఈరోజు ఏ సమాచారం మీకు కావాలన్నా మీ స్మార్ట్ ఫోన్లో గూగుల్లోకి వెళ్ళి వెతికితే దొరుకుతుంది, ఏ సమాచారమైనా దొరుకుతుంది. ఇది ఒక అడ్వాంటేజ్. మేము చదువుకునేటప్పుడు లేదు, ఇది పుస్తకాలు తెచ్చుకొని చదువుకోవాల్సిందే ఏం కావాలన్నా. ఈరోజు నువ్వు ఏం పేరు భగత్ సింగ్ అనుకుంటూ వచ్చేస్తుంది, తిలక్ అనుకుంటూ వచ్చేస్తుంది, గాంధీ అనుకుంటూ వచ్చేస్తుంది, ఎంత కావాలంటే అంత వస్తుంది. నీకు కావాల్సినంత స్వీకరించి చెప్పుకోవచ్చు. సైంటిస్టులు ఆవిష్కరణలు చెప్పాలా, ఆ పేరు కొట్టేసి వచ్చేస్తుంది. అంత డేటా ఈరోజు మన చేతుల్లో ఉంది. వీటిల్లో పనికొచ్చేవి పనికిరానివి నీ డిస్కషనే. ఒక కథ రూపంలో మనం చెప్పచ్చు. కథ అనేది ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండేది, మిగతా సబ్జెక్టులు అంత ఇంట్రెస్ట్ కలగదు, కానీ కథ అంటే మాత్రం పెద్దోళ్ళైనా చిన్నోళ్ళైనా చెవులు దగ్గోసుకొని ఉంటారు. సీరియల్స్ ఎందుకు అంత ఇంట్రెస్ట్గా చూస్తారు? కథ ఉంది కాబట్టి. అత్తగోడల తగాదాల 6 సీరియల్స్ చూపొచ్చు, 6 రోజులు చూపొచ్చు కాక, అయినా కథే, కథ కాబట్టి చూస్తారు. కథ రూపంలో ఉంటే చూస్తారు ఎవరైనా, వింటారు ఎవరైనా. కథ వినగలిగితే కథ చెప్పడం వస్తుంది. కథ చెప్పగలిగినటువంటి వాడికి సృజనాత్మకత వస్తుంది. సృజనాత్మకత రావడానికి పెద్ద ప్రయత్నం అక్కర్లా. కథ చెప్పండి, పిల్లలతో కథ చెప్పించండి. ఇది ఒక ప్రక్రియ క్లాస్ రూమ్లో మనం చేయొచ్చు. ఈ చెప్పించే క్రమంలో ఇంకో లాభం జరుగుతుంది. ఏమంటే పిల్లలందరినీ ఎదురుగా కూర్చున్నారు, రోజు మీరే మాట్లాడుతున్నారు. 5 నిమిషాలు ఒక పిల్లల్ని పికప్ చేసి ఇక్కడి నుంచి మాట్లాడచ్చు, వాళ్ళందరినీ ఫేస్ చేసి. వీడికి మాట్లాడడం వస్తుంది, ఫేస్ చేసి మాట్లాడడం వస్తుంది. ఈ ప్రయోగం సీరియస్గా చేస్తున్నటువంటి ఏరియా నేను చూపిస్తాను మీకు. సోషల్ వెల్ఫేర్ హాస్టల్స్ తెలంగాణలో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అనే డైరెక్టర్, మీరు వినుంటారు. ఇతను ఐపీఎస్, అనంతపురం ఎస్పీగా చేసి వెళ్ళాడు. వీడు ఎస్పీగా ఉన్న టైంలో ఒకసారి నేను మీటింగ్ అనంతపురంలో పెట్టాను. మానవ సంబంధాలు ఆందోళన చేయించడం వల్ల 2 సబ్జెక్టులు 2 పూటలు పెట్టా. ఆయన ఇనాగరేట్ చేయడానికి వచ్చి రోజంతా కూర్చున్నాడు మాతో. ఆయనకు అర్థమైంది ఈ 5 నిమిషాల ప్రక్రియ అనేది. ఆ రోజు నేను ఇంట్రడ్యూస్ చేశాను. ఆయన అదే పనిగా ఉమ్మడి గవర్నమెంట్ని అడిగి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ని అడిగి, నాకు ఐపీఎస్ పోస్ట్ వద్దు, నాకు ఈ పిల్లలకి డైరెక్టర్గా ఉండే పోస్ట్ ఏమని అడిగి ఇప్పించుకొని ఇప్పుడు 8-10 ఏళ్ళ నుంచి అక్కడే ఉన్నాడు. పూర్ణ అనే అమ్మాయిని ఎవరెస్ట్ ఎక్కించిన వాళ్ళు ఈయన ఉన్నాడు, వాళ్ళు మోటివేట్ చేసిన వాళ్ళు. ఆయన పిల్లలకి ఎట్లా తరఫీ ఇప్పిస్తున్నాడంటే పిల్లలతో మాట్లాడించడమే అద్భుతంగా. మేము కోరుట్ల వెళ్ళి ప్రోగ్రాం జరిపాం. వాళ్ళ హాస్టల్ నుంచి పిల్లలు 30 మంది మా దగ్గరికి వచ్చారు. మేము వాళ్ళకి మాట్లాడడం నేర్పించాలి. యాక్చువల్గా అది మా ప్రోగ్రాం. వాళ్ళ ముందు మాట్లాడమన్న శాంపుల్గా వాళ్ళు వరకట్నం కానీ, మహిళల గురించి కానీ, అత్యాచారాలు కానీ 5-10 నిమిషాలు అనర్గళంగా మాట్లాడుతున్నారు. వాళ్ళకి మేము నేర్పించే పనే లేకుండా అయింది. ఇదంతా ఎట్లా సాధ్యమంటే ప్రవీణ్ కుమార్ చేశాడు. ఈరోజు పిల్లల్లో కొంతమందికి పాఠాలు చెప్పడం నేర్పించాడు ఆయన, లెక్చరర్స్తో సమానంగా. పిల్లలు లెక్చరర్స్ లాగా కొంతమంది పిల్లలు చెప్పగలరు, వాళ్ళు తెప్పిస్తారు ప్రాక్టీస్ కోసం. అంటే పిల్లల్ని ఎప్పటికైనా అద్భుతంగా మార్చే ప్రక్రియ ఒకటి ప్రయోగం జరుగుతుంది మన పక్కనే. కాబట్టి ఇది జరగందని కూడా మనం అనుకోకర్లా.
క్లాస్ రూమ్లోకి బిడ్డని ఇక్కడికి పిలిచి నువ్వు మాట్లాడన్నప్పుడు మొదలు తడబడతారు, భయపడతారు. నేను మాట్లాడలేనంటారు. కానీ నెమ్మదిగా మాట్లాడటం అలవాటు అవుతుంది. మాట్లాడుతుంటేనే మాట్లాడడం వస్తుంది. మనం కూడా పుట్టినప్పుడే మాట్లాడిన వాళ్ళమేం కాదు, ఏడవడం తప్ప ఏమి చేత కాదు మనకి. కానీ ఎదిగే కొద్ది మాట్లాడడం నేర్చుకున్నాం. మీరు టీచర్గా చేరిన మొదటి రోజుకి, ఒక ఏడాదికి, 2 ఏళ్ళకి, 3 ఏళ్ళకి మిమ్మల్ని మీరు చూసుకోండి. ఎంత మార్పు అనేది మీరు వచ్చిందో మీకు అర్థమవుతుంది. ఎంత ఆకర్షణీయంగా, ఎంత అర్థమయ్యేటట్టుగా, ఎంత మోటివేట్ చేసేటట్టుగా మీరు మాట్లాడగలుగుతున్నారో మీకే అర్థమవుతుంది. మన పిల్లలు కూడా అట్లా మారితే రేపొద్దున బతకాలంటే ఏం కావాలి, బయట వెళ్ళి బతకటానికి ఏం కావాలి, ఒక సంఘటన రూపంలో మీకు చెప్తాను నేను. మేము ఒక గ్రామానికి మెడికల్ క్యాంప్ జరపడానికి వెళ్ళాం. ఆ ఊళ్ళో ఒక తండ్రి, ఈ క్యాంపు నిర్వహించే వాళ్ళు ఆ టీంలో ఒక తండ్రి, సార్ మీరు క్యాంపు జరపడానికి వచ్చినారు ఇక్కడికి, బాగానే ఉంది. నా కొడుకు ఒకడు, ఇది ఇంటర్మీడియట్ ఏడాది చదివి డుమ్మా కొట్టిండు. ఇంట్లోంచి 200 తీసుకొని పారిపోయాడు తిరుపతి. పారిపోయి 200 అయిపోయినాయి వాడికి. 2 నెలలు మాకు కనపడకుండా అక్కడే తిరిగాడు. హోటల్లో క్లీన్ చేసుకుంటూ, సప్లై చేసుకుంటూ, చివరికి ఎవరో క్లూ ఇస్తే పోయి పట్టుకొచ్చుకున్నాం. ఇదిగో ఈడేవాడు, ఈయన మీ ఆసుపత్రికి పట్టుకెళ్ళి వైద్యం నేర్పిస్తాం సార్, బతుకుతాడని చెప్పి మాకు అప్పచెప్పాడు. మేము 4 ఏళ్లలో వాడికి వైద్యం నేర్పించాం. కానీ వాడు 2 నెలల్లో తిరుపతిలో నేర్చుకొచ్చిన విద్య ఒకటి ఉంది. ఆ విద్య ఏంటంటే జనంతో మాట్లాడడం ఎలా, జనంతో మెలగడం ఎలా, ఈ 2 నేర్చుకొని వచ్చాడు. అక్కడ బతకడానికి పోయి తీసుకెళ్ళేసినాం సముద్రంలో, ఈత నేర్చుకొని వచ్చాడు. వాడు ఆ ప్రత్యేకమైన విద్య నేర్చుకున్న కారణంగా నా హాస్పిటల్లో వాడిని పిఆర్ఓగా పెట్టా. ఇంటర్మీడియట్ ఫెయిల్, పిఆర్ఓ, పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ కింద పెట్టా. ఆ టైంలో దాదాపు 15 ఏళ్ల క్రితం నా దగ్గర సీనియర్ స్టాఫ్కి 5,000 జీతం వచ్చేది. ఆ టైంలో ఇతనికి 15,000 జీతం వచ్చేది. ఇంత జీతం ఎట్లా సంపాదించాడు మీరు చెప్పండి? 2 స్కిల్స్ ఉన్నందుకు. ఏంటో 2 స్కిల్స్? మాట్లాడడం, జనంతో మెలగడం. ఓ పేషెంట్కి ఒక ఆపరేషన్ చేయాలని చెప్పి నేను వాళ్ళకి డబ్బులు చెప్పను. వాడికి రఫ్గా తెలుసు ఎంత ఖర్చు అయిందో. వాళ్ళని కూర్చోబెట్టి 10 నిమిషాలు ఎంత అద్భుతంగా మాట్లాడతారంటే, ఇక్కడ ఆపరేషన్ చేసుకోకపోతే నా బతుకు వేస్ట్ అనే లెవెల్కి తీసుకెళ్తారు. అట్లా చెప్తారు. ఆ మాటలు నేను కూడా చెప్పలేను. అంటే అంత భరోసా ఇస్తాడు. మీకు ఏం ప్రాబ్లం లేకుండా మేము చూసుకుంటాం నమ్మకం కలిగిస్తాడు. నిజంగా చేస్తారు అట్లే. దట్ ఈజ్ ద రియల్ ఎడ్యుకేషన్. లిటరసీ వేరు, ఎడ్యుకేషన్ వేరు. మనం అందరము కలిసి పిల్లలకి లిటరసీ ఇస్తున్నాం, ఎడ్యుకేషన్ ఇట్లా. ఎడ్యుకేషన్ అంటే లైఫ్కి పనికి రావాలి. అది ఇక్కడ మన సిలబస్లో లేదు. ఆ ఒక్క విద్య ఉండబట్టి మీరు గమనించండి, రేపు పొద్దున మన పిల్లలు ఏ వృత్తిలోకి వెళ్ళినా, ఒక డాక్టర్, ఇంజనీర్, లాయర్, లెక్చరరు, టీచరు, యూ నేమ్ ఎనీ ప్రొఫెషన్, ఏ వృత్తిలోకి వెళ్ళినా కమ్యూనికేషన్ స్కిల్స్ వచ్చి ఉండాలి, మనుషులతో మెలగడం వచ్చి ఉండాలి. ఇవి 2 రాకపోతే నీ మార్కులు పులుసు కాసుకోవడానికి కూడా పనికిరావు. ఇంటర్వ్యూ చేసేటోళ్ళు, మీ పిల్లలు టక్ చేసుకున్నారా, టై కట్టుకున్నారా, బూట్లు వేసుకున్నారా, వేషం అద్భుతంగా ఉందా, మార్కుల లిస్టులో దండిగా మార్కులు ఉన్నాయి లేవా, ఏమీ చూడరు. మీరు ఇంటర్వ్యూకి పంపించినటువంటి వాళ్ళ యొక్క హ్యూమన్ రిలేషన్స్ ఎట్లున్నాయి, మానవ సంబంధాలు ఎట్లున్నాయి, కమ్యూనికేషన్ స్కిల్స్ ఎట్లున్నాయి చూస్తారు. ఈ 2లో కన్విన్స్ అయితేనే మార్కులు తెరిచి చూస్తారు, లేకపోతే చూడరు. క్యాంపస్ సెలక్షన్స్ అన్నిటే జరుగుతాయి. అంటే ఏ వృత్తిలోనైనా మనుషులతోనే సంబంధం ఉంటుంది. మనుషులతో మెలగడం చేత కాకపోతే ఆ వృత్తిలో రాణించాలని అర్థం. ఇది ఇంపార్టెంటే కదా. మన విద్యాలయాల్లోంచి బయటికి వెళ్ళే పిల్లలు ఎప్పుడు డ్రాప్ అవుట్ అవుతారో తెలియదు. మన ఉద్దేశం చదువుకొని పోవాలని. ఎప్పుడు డ్రాప్ అవుట్ అవుతారో తెలియదు. వాడి పరిస్థితులు అట్లా ఉన్నాయి. విద్య యొక్క లక్ష్యం ఎలా ఉండాలంటే, ఏ వయసులో ఏ తరగతిలో డ్రాప్ అవుట్ అయినా అప్పటిదాకా మనం నేర్పించిన చదువు పిల్లలకి జీవితంలో ఉపయోగపడాలి. అదే తరగతి అన్నా కావచ్చు. వాళ్ళు ఉపయోగపడాలంటే ఇప్పుడు చెప్పిన సాఫ్ట్ స్కిల్సే ఉపయోగపడతాయి. మనం ఇచ్చే ప్రొఫెషనల్ క్లాస్ రూమ్లో ఇచ్చే స్కిల్స్ స్ట్రక్చర్డ్గా ఉంటాయి. ఒక ఏడాదిలో ఇవే చెప్పాలి, ఏడాదిలో ఇవే చెప్పాలని ఉంటాయి పాఠాలు. కానీ ఈ స్కిల్స్ అట్ట కాదు, ఎప్పుడైనా నేర్పించవచ్చు. యాక్చువల్గా ఈ శిక్షణ మాది 1 రోజు, 2 రోజులు, 3 రోజులు అట్లా శిక్షణ ఉంటాయి. మీతో కూడా కొన్ని యాక్టివిటీస్ చేయిస్తాం. ఈ శిక్షణలో ఉన్నప్పుడు గవర్నమెంట్నే పెట్టేసుకొని అడుగుతున్నాం మేము.
ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ స్పందించడంలా తెలంగాణ ప్రభుత్వం స్పందించినందుకు మమ్మల్ని ఉపయోగించుకుంటుంది అక్కడ. దాదాపు 20 ఏళ్ళ నుంచి ఎస్ఎస్సీ వాళ్ళతో మేము సంబంధంలో ఉన్నాం. ఇప్పుడు మార్పు చెందిన సిలబస్లో చాలా భాగాలు మనం ఇచ్చిన కాంట్రిబ్యూషనే. సరే, వాళ్ళు కంటిన్యూస్ అసెస్మెంట్ అనే కార్యక్రమం పెట్టారు, సరిగా అమలు జరగడంలా. సరిగా అమలు జరిగితే గొప్పదే, కానీ ఈరోజు ఉన్నటువంటి టైం సిలబస్ పూర్తి చేయడానికి చాలదు. కాగితాలు నింపడానికి జీవితం పూర్తవుతుంది మీకు. చక్కగా కాగితాలు నింపితే చాలని గవర్నమెంట్ అంటుంది, చక్కగా నింపుతున్నాం, పంపుతున్నాం. మరి ఆ పిల్లలకి ఏమైనా వస్తుంది అంటే ఇదేవిడు అడగడు కదా మనల్ని. కాగితాలు నింపితే వచ్చినట్టే లెక్క, అట్లా లెక్కేసుకుంటున్నారు వాళ్ళు. నా లెక్క అది కాదు, వాడి జీవితంలో పనికొచ్చే స్కిల్ వస్తే వచ్చినట్టు లెక్క. కాగితాలు నింపకపోని వాడు బతకాలంటే అది అవసరం. ఆ వైపు అసలు గవర్నమెంట్ నుంచి ఒత్తిడి లేదు, అట్లా టెస్ట్ లేదు, అలాంటి సృజనాత్మకతను బయటికి తీసే ఎఫర్ట్ లేదు. అలా టీచర్లు కొంతమంది సిద్ధపడ్డా వాళ్ళకి అభినందన లేదు. కాగితాలు నింపినోడికి అభినందన ఉంది, పిల్లల్ని ప్రేమించి అద్భుతంగా చదువు చెప్పేటోడికి అభినందన లేదు, ఎగ్గొట్టి తిరిగేటోడికి శిక్ష కూడా లేదు. ఇంకెట్ట బాగుపడాలి ఆ వ్యవస్థ? విద్య ఒక్కటి బాగుపడితే ఈ దేశం అనతి కాలంలో నెంబర్ 1 అవుతుంది ప్రపంచంలో. ఈ విద్యలో బాగుపడాల్సిన ఒక ఇంపార్టెంట్ ఏరియా మీకు నేను చివరి పరిచయం చేస్తాను. నేను ఈ 39 అంశాల్లో 2-3 అంశాలు మీకు చూపిస్తాను. నేను ఒక కథ, టాల్స్టాయ్ రాసిన కథ ఇది. లియో టాల్స్టాయ్, రష్యన్ రచయిత. నేను టాల్స్టాయ్ రాసినట్టు నేను చెప్పను, మన నేటివిటీకి సరిపడా చెప్తా. మన నరసింహ కొండెక్కి సౌత్ మోపూర్ రైతు ఒకడు తపస్సు చేసినాడు అని మొదలెడతాను. నేను ఇప్పుడు సౌత్ మోపూర్లో ఉన్నాను కాబట్టి ఏ ఊరు పోతే ఆ ఊరి పేరు చెప్తా, ఆ కొండ చెప్తా. తపస్సు చేస్తే బ్రహ్మదేవుడు రాడు. ఆయన జనాభాను పెంచే కార్యక్రమం సీరియస్గా పనిచేస్తున్నాడు. అక్కడ తీరిక లేదు ఆయనకి. విష్ణుమూర్తి కూడా రాడు. ఈయన ఇప్పటిదాకా 10 అవతారాలు ఎత్తినాడు. ఎన్నో సమస్యలుంటే సీరియస్గా ఉండే సమస్యలకు వస్తాడు ఆయన. ఇప్పుడు మన దేశంలో 200 సమస్యలు ఉన్నాయి. న్యాయంగా అయితే 200 అవతారాలు ఎత్తాలి, ఇంకా కదలడం లేదు ఆయన అక్కడి నుంచి. కొద్దిగా బ్రహ్మదేవుడితో పోలిస్తే లేజీ ఆయన. ఈయన బలా బిజీ, ఆయన కొంచెం లేజీ. ఈశ్వరుడు ఉన్నాడు, ఇతను బాగా తీరుకున్నవాడు, ఎవడు పిలిచినా వస్తాడు. ఈయన చాలా సింపుల్ పర్సన్, బాగా యాక్టివ్గా ఉంటాడు మనిషి. అందుకని డ్యాన్స్ మాస్టర్ని చేసినాం ఆయన్ని. డ్యాన్స్ కూడా నేర్పించేది ఆయన, నటరాజ్. ఆయన వచ్చాడు. ఏమిరా, ఏం కావాలరా అన్నాడు. నువ్వు సౌత్ మోపూర్ రైతు కదా అన్నాడు. నీకెట్టా తెలుస్తాను? నాకు తెలియదు ఏందిరా, లోకమంతా నాకు తెలుసు అన్నాడు ఆయన. అయితే నేను ఏం కోరుకుంటున్నాను కూడా నీకు తెలుసా అన్నాడు. ఓ, ఎందుకు తెలియదు అన్నాడు. ఏం కోరుకుంటున్నాను చెప్పు చూద్దాం అన్నాడు. నువ్వు ల్యాండ్ కావాలని వచ్చినవారు ఇక్కడికి అని అన్నాడు. భలే కనిపెట్టినావు కదా స్వామి అన్నాడు. కనిపెట్టేది అని చెప్పినా కదా, లోకమంతా తెలుస్తుంది నాకు. కానీ ఎంత కావాలి ల్యాండ్ అన్నాడు. అది తెలీదా అన్నాడు. నీకు చాలా కోరిక ఉందిలే, నీ నోటితో చెప్పిద్దామని అడుగుతున్నా ల్యాండ్. ల్యాండ్ చాలా కావాలి స్వామి నాకు అన్నాడు. ఒక 5 ఎకరాలు ఇస్తే సరిపోద్దిరా, ఈ వాణి స్కూల్లో గ్రౌండ్ అంత ఇస్తే చాలా అన్నాడు. అంత కొంచెం ల్యాండ్ కోసం నరసింహకొండకి తపస్సు చేస్తున్నా నేను. అయితే నేనే చెప్తాలేరు ఒక ఉపాయం. రేపు పొద్దు పొడిసే టైంకి ఇక్కడికి రా. పొద్దు పొడిచినప్పటి నుంచి పొద్దుగుకేదాకా నువ్వు ఎంత తిరుగుతో ల్యాండ్ అంతా నీదే అన్నాడు. మొత్తం అంతా నాదేనా అన్నాడు. మొత్తం నీదే అన్నాడు. కానీ పొరపాటును కూడా అమరావతి ఏరియాలో ల్యాండ్ అడగకన్నాడు. అది చాలా డేంజర్ ఏరియా. ఇప్పటికీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు తన్నుకు వస్తున్నారు ల్యాండ్ కోసం. అక్కడ బినామీ పేరుతో బ్రహ్మాండంగా పెట్టించుకున్నారు. నువ్వు కూడా దూరిన వెంటనే నా సాగుకు వస్తుంది. నేను ఎవరితోనైనా డీల్ చేయగలను, కానీ ఈ ఆంధ్రప్రదేశ్లో మంత్రులు, ఎమ్మెల్యేలతో డీల్ చేయలేను రా, చాలా కష్టంగా ఉంది నాకు. అక్కడ మాత్రం అడగగాకనే వద్దులే స్వామి, నాకు ఈ సౌత్ మోపూర్ ఏరియాలో నువ్వు పర్లేదన్నాడు. ఇంక ఉదయం అయింది, ఇటు పరిగెత్తడం మొదలు పెడతానన్నాడు. కొంచెం ఆగరా అన్నాడు. నీకేం స్వామి మస్తు చెప్తూ ఆగితే ఎకరాలు పోతాయి నాయనా, నీకు అర్థం కాంది అన్నాడు. నేను అదే చెప్పబోతున్నారా. దారిలో నువ్వు టిఫిన్కి ఆగినవు అనుకో, ఊరూరా టిఫిన్ సెంటర్లు వచ్చినాయి, నువ్వు ఆగినవు అనుకో 1 ఎకరా పోతుంది. తినలేదు స్వామి అన్నాడు. భోజనానికి ఆగినవు అనుకో, దశయ్య బాగా బ్రహ్మాండంగా తిండి పెడుతున్నాడు, ఆగేవానికి అక్కడే దేశపాతి 2 ఎకరాలనే. దశయ్య కాదు సార్, పుల్ల ఎల్లయ్య పెట్టిన ఆగను నేను, ఒక పూట తినకపోతే ఏమవుతుంది అని అన్నాడు. 1 ఏళ్ళకి పోతావా, 2 ఏళ్ళకి పోతావా, పోత ఎకరాలు అన్నాడు. 1 రోజుకి సెలవు అన్నాడు. ఇంక ఊరుకో
వాడి ఆత్మకూరు రస్తా బట్టి తిరిగి పొదలకూరు నుంచి నెల్లూరు పట్టడానికి మళ్ళీ తిరిగి నరసింహకొండ రావాలన్నాడు ప్లాను. పరిగెత్తా ఉన్నాడు. ఎంత ల్యాండ్ ఆశ పోతున్నాడు. చివరికి పొద్దుగుకి టైం అయింది. ఈశ్వరుడేమో కొండ మీద కూర్చొని ఉన్నాడు. ఈడేమో రాలే. చివరిగా కొండ కింద చెరువు దగ్గర ఇటు కనపడ్డాడు. మొత్తం మీద వచ్చాడు ఇటు అనుకున్నాడు. వాడు అక్కడే కింద పడ్డాడు. వాడు లేవడంలా. ఆయన ఎదురొచ్చి మెడలో ఏలు పెడితే నాటి కొట్టుకోవడంలా, ముక్కు దగ్గర ఏలు పెడితే ఊపిరాడడంలా చచ్చాడు. 12 గంటలు ఏమీ తినకుండా తాగకుండా పరిగెత్తి సావడా? మారథాన్ రన్నర్ 12 గంటలు ఎవడైనా పరిగెత్తురా? చచ్చిపోయాడు. పక్కనే పొలాల్లో పనిచేసే రైతులను పిలిచి, అరే నాయన, నేను గడ్డపార చలకపార వేసుకుని తిరగను, ఏదో పావుని మెడలు వేసుకుని తిరుగుతా కానీ ఆ గడ్డపార చలకపార తెప్పించి రోడ్డు పక్కన 6 అడుగుల పొడవు, 2 అడుగుల ఎడల్పు, 3 అడుగుల్లో గొయ్యి తీపిచ్చి ఆయన బండబెట్టి కైలాసానికి పోయినాడు. మనిషికి ఎంత భూమి కావాలి? మన పిల్లలకి సంపాదించుకోమని చెబుదాం. ఎవ్వడి మీద ఆధారపడకుండా బతకడం గొప్ప విషయం అని చెప్దాం. కానీ అడ్డగోలుగా కోట్లు పోగేసుకుంటే కొడకలారా చివరికి సస్తారు. ఇదంతా వదిలేసి సస్తారని చెప్పండి. అప్పుడు మన పిల్లలు గొప్పోళ్ళు అవుతారు. వాళ్ళ కోసం సంపాదించుకోవాలి, వాళ్ళ పిల్లల కోసం సంపాదించుకోవాలి. ఆ పైన వాళ్ళ పిల్లల కోసం మన మీదకు సంపాదించాలి. వాళ్ళేం గాడిదలు కాస్తారా? మన పిల్లలకి సంపాదించుకోవడం నేర్పితే వాళ్ళ పిల్లలకి వాళ్ళు సంపాదించుకుంటారు కదా. మన పిల్లలకి మనం చేయాల్సింది సంపాదించింది గుట్టలేయడం కాదు, సంపాదించుకోవడం నేర్పాలి. అప్పుడు మనం 2 తరాల కోసం పనిచేస్తే చాలు. మన కోసం, మన పిల్లల కోసం. క్లోజ్. ఓ రాజకీయ నాయకుడు నాతో అంటున్నాడు కర్నూలులో, 10 తరాలకు తరగనాస్తి సంపాదించిన అన్నాడు. అంటే 8 తరాలు సోమరిపోతులను చేసిన వానా నేను అంతే అర్థం. 8 తరాలను సంపాదించి తినుకుంటూ కూర్చుంటారు పంజేరి కొడుకులు. భూమికి భారమైతే ఎదవలంతా. 8 తరాలు భూమికి భారమై ఎదవలు సృష్టించినవరా, నువ్వు సన్నాసి ఎదవానా నేను. అట్టంటమైందిరా అన్నాడు. కాకపోతే ఏందిరా, నీ కోసం సంపాదించుకున్నావు, రైట్, ఓకే, నీ పిల్లలకు సంపాదించుకున్నావు, ఒప్పుకున్నాం. మరి ఆడపిల్లలకి నీకేం పని? ఇక్కడ బ్రహ్మాండమైన సూత్రం ఏంటంటే, మీరు చదువుకునేటప్పుడు మీ తల్లిదండ్రులు మీ చదువు కోసం డబ్బులు ఇచ్చారు, 10,000 కూడా ఇచ్చారు ఒక్కోసారి. ఈ 10,000 ఇవ్వని కిక్ మీ మొదటి సంపాదన 2,000 తెచ్చుకున్నప్పుడు కూడా ఉంది. ఉందా లేదా? ఈ సంగతి మీరు పిల్లలకి చెప్తారా చెప్పరా? సొంతంగా సంపాదించుకున్నప్పుడు కలిగే కిక్కు వేరబ్బా. ఎవడని ఇస్తే రాదు కిక్కు. ప్రతి పిల్లవాడు, ప్రతి పిల్ల ఇది అనుభవించాలి. ఈ హ్యాపీనెస్ని అనుభవించాలి. సొంతంగా సంపాదన ఎంత గొప్పదనేది అర్థం కావాలి. అది అర్థమైనాక కష్టపడతారు, సమస్యలు ఎదుర్కొంటారు, కింద మీద పడతారు, ఎదుర్కొని గొప్ప వాళ్ళు అయితే వాళ్ళ పిల్లల్ని బతికించుకుంటారు. మన పిల్లలకి ఇవ్వాల్సిన అతిపెద్ద ఆస్తి సంపాదించుకోగలిగే శక్తిని అందించడమే. అది పెద్ద ఆస్తి. డబ్బు కుప్పలు చేసి ఇవ్వడం కరెక్ట్ కాదు. ఒక చోట ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఇంకో అమ్మాయిని తన క్లాస్మేట్ని పెళ్లి చేసుకుంటూ వీళ్ళిద్దరు తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళి అడిగారు, మా పెళ్ళికి ఎంత ఖర్చు పెడతారని అడిగారు. ఐఏఎస్ అంటే కట్నం దండిగిస్తారు, 1-2 కోట్లు ఇస్తారు. వీళ్ళు కట్నం తీసుకోకూడదు అనుకున్నారు. ఇద్దరు సమాన స్థాయిలో ఉన్న ఆఫీసర్లు. మనకేంది కట్నం, పైగా చదువుకున్నారు, కట్నం తీసుకోకూడదని. అబ్బాయి తండ్రి 5 లక్షలు ఖర్చు పెడతా అనుకుంటున్నాను రా అన్నాడు. అమ్మాయి తండ్రి 10 లక్షలు ఖర్చు పెడతాను అని చెప్పాడు. 10 తీసుకున్నారు, 5 తీసుకున్నారు. మీరేం ఖర్చు పెట్టక్కర్లా, మాకు ఏంటి అన్నారు. 15 లక్షలు దగ్గర పెట్టుకొని ఆ ప్రాంతంలో వ్యవసాయం గిట్టుబాటుగా ఆత్మహత్యలు చేసుకున్న రైతుల కుటుంబాలని ఎతికినారు. ఒక 30 కుటుంబాలని. ఈ 15 లక్షలు 30 కుటుంబాలకి పెళ్లి రోజున ఇచ్చారు. బాగుందా బాగలేదా? ఈరోజు మన పెళ్ళిళ్ళకి ఏం చేస్తాం? ముక్కు ముఖం తెలియని నా కొడుకులను దిక్కు జీవితంలో చూడని వాళ్ళందరినీ ఎతికెతికి ఫోన్లు చేసి రమ్మంటాం. పెళ్ళి కదా, శుభకార్యమని వస్తారు. వాళ్ళు సరిగ్గా పెళ్ళి అయిపోయే టైంకి వస్తారు. అక్షంతలు ఇసిరేసే తినడానికి పోతారు. మనం కూడా అక్కడ లెవెల్లో ఎన్ని కూరలు పెళ్లి చేయాలా? భారీగా ఉండాలి కదా. వాడు మన బంధువు 10 కూరలు పెళ్లి చేసి మరి 20 అయినా చేయాలి కదా. ఇట్లా ఆలోచిస్తాం మనం. 20 కూరలు పెళ్ళిళ్ళను కూరల్లో లెక్కేసే కాలం వచ్చిందండి. ముఖ్యంగా విజయవాడ, గుంటూరు ప్రాంతాల్లో కూరలు లెక్కే.
54 కూరల పెళ్ళి. చంద్రబాబు గారి కుటుంబంలో పెళ్లి జరిగితే 65 కూరల పెళ్లి చేశాడు ఆయన. 65 కూరలు తినాలనుకుంటే ఏమవుతావు నువ్వు? గ్యారెంటీగా అక్కడే సస్తావు, ఏం డౌట్ లేకుండా. మెహర్బానీ చెప్పుకోవడానికి బిల్డప్ అంతే, దేనికి పనికి వస్తుంది? శుభ్రంగా ఒక పప్పు వండుకుంటే చాలదు, కడుపు నిండా తినలేము. తినలా ఇదివరకు మనం ఒక పచ్చడి చేసుకుంటే తినలా కడుపు నిండా. ఆకలేనోడికి ఒక్క కూర అయినా చాలు, ఏం లేకపోతే పచ్చి అన్నమైన వ్యక్తి తింటాం, బియ్యమైన నవలకి తింటాం. ఆకలి ప్రధానం కానీ తిండికి హంగులు ప్రధానం కాదు. నేను హంగులేని వద్దంటల్లా, మీ ఇష్టం, మీ ఓపిక. కానీ ఎన్ని కూరలు పెళ్లి చేసినా వాడు ఏమనుకుంటూ పోతారు, ఏం పెళ్లి చేసినారులే, పెద విరుస్తుడు. కడుపు బగిలేటట్టు తిని మెచ్చుకోకుండా పెద విరిసిపోతాడు. ఇట్లాంటి ఎదవాళ్ళందరికీ మీరు భూమెందుకు పెట్టాలా? నా పాయింట్ అది. భారీగా పూలతో అలంకరిస్తావు స్టేజి, ఒక్క నిమిషానికి దేనికి పనికిరావు. దండలు వేస్తావు, ఇంకోటి తలలో పెట్టుకోవడానికి కూడా పనికిరావు, దేవుడు గీయడానికి కూడా పనికిరావు. వేపనం వేస్తారు, మంత్రాలు చదువుతారు, పట్టు వస్త్రాలు తీసుకుంటాడు, బియ్యం తీసుకుంటాడు, టెంకాయలు తీసుకుంటాడు, మొత్తం వేసుకుంటాడు వెనక. ఆ మంత్రం ఒకటి అర్థం కాదు, అర్థమైతే నువ్వు ఊరేసుకొని చస్తావు. ఈ ఉత్తమమైన కన్యకను అష్టదిక్పాలకులకు అప్పచెప్తున్నాను, ఆ పైన నేను స్వీకరిస్తున్నాను, ఆ పైన నీకు ఇస్తున్నాను ఒక మంత్రం ఉంది. ఇట్టనే తెలుగులో చదవమను, ఎట్లుంటుందో. అష్టదిక్పాలకులకు ఇస్తారంట ఈ పిల్లని ముందు. వాళ్ళందరూ అమ్మాయితో కాపురం చేసినా వదిలేస్తే ఈయన తీసుకుంటారంట, ఈయన కూడా కాపురం చేసి వదిలేసినా వీడికి ఇస్తారంట. ఇప్పుడు పెళ్లి చేసుకున్నాడు, అదొక మంత్రం. మంత్రం ఉంది, మీకు డౌట్ అయితే నా దగ్గర పెళ్లి మంత్రాలు బండారం అని ఓ సీడీ ఉంది, ధైర్యం ఉంటే వినండి. పట్టపగులు బయటికి పట్టుకెళ్ళి పెళ్ళైన వాళ్ళిద్దరిని ఈశాన్యం దిక్కు చూపించి అదుగారు అరుంధతి నక్షత్రం అంటాడు. మీకు ఎవరికైనా పెళ్ళైన వాళ్ళు కనపడదా స్వామి? రాత్రైనా కనపడదా? వశిష్ఠ నక్షత్రం కనపడటం అంతంత మాత్రం, పక్కన అరుంధతి మినుకు టెలిస్కోప్తో కనపడుతుంది. అరుంధతి నక్షత్రం, వశిష్ఠ నక్షత్రం ఇక్కడి నుంచి పక్కన ఉన్నటువంటి 2 వేరు రాసులు, మధ్య దూరం 1000 కోట్ల కాంతి సంవత్సరాలు. కానీ అట్ట అంటాడు ఆయన. మనమేమో కనపడలేదని అంటే నానా బీభత్సం చేస్తారు, కనపడనేదాకా వదలడు. ఎందుకు లేబ్బా పీకులాట అని మనకు కూడా తెలుసు కదండి. ఒక్కొక్కరు 5-6 ఉపాధ్యాయ సంఘాలు చేరతాం కదా. ఎందుకు చేరతాం? నేను వేరే సంఘంలో ఉన్నానంటే అవతల పీకుతాడు, క్లాస్ పీకుతాడు. అది తట్టుకోలేక 50 రూపాయలు భారెత్తి పీడబద్దు చేరతాం అందరి దగ్గర. ఇట్టనే అది కూడా కనపడలేదు అరుంధతి నక్షత్రం అంటే క్లాస్ పీకుతాడు. ఎందుకలే కనపడదు స్వామి అంటే సులభం. ఎన్ని ఖర్చులు పెడతాం. రిజిస్టర్ పెళ్లి చేసుకుంటే పెళ్ళి కదా, దండలు వేసుకుని పెళ్లి చేసుకుంటే పెళ్ళి కదా. నేను నా పెళ్ళికి 100 రూపాయలు ఖర్చు పెట్టాను 74లో. అది పెళ్ళే, నాకు పిల్లలు పుట్టినారు. 100 నిమ్మకాయ నీళ్ళు పోసిన, మా కాలేజీ అంతా వచ్చినారు, మెడికల్ కాలేజీ. అయిపోయే కొద్దీ నీళ్లు పోసినాం, చక్కెర పోసినాం, దండలు కూడా లేవు. మా ప్రిన్సిపాల్ వచ్చాడు, ఓ నాయకుడు వచ్చాడు, ప్రకటించినట్టు ఇద్దరికి పెళ్ళయిందని అందరి సమక్షంలో. పెళ్ళి అంటే ఏంది? 10 మంది సమక్షంలో మేము కలిసి జీవించబోతున్నాం చెప్పడమే. ఇప్పుడు ఇంకా మారింది సమాజం. పెళ్ళికంటే ముందు కలిసి జీవించి కలవగలరలే తేల్చుకుంటున్నారు, తేల్చుకున్నాక పెళ్ళి. మీకు ఆశ్చర్యం వేస్తే ఇట్టాడన్నీ, మీ పిల్లలకి ఏం ఆశ్చర్యం వేయదు. మా పిల్లలు ఇట్టు ఉండరని మీరు అంటారు. సరేలే, మీ పిల్లలు కదా వాళ్ళ పిల్లలు ఇట్టే ఉంటారు, వాళ్ళ పిల్లలు. ఎన్ని తప్పులొప్పులు మనం ఎన్నకూడదు, ఆ కాలానుగుణంగా మారుతుంటాయి. వాటిని ఆశ్చర్యపోవడం అనవసరం. మనం మగోళ్ళని పెళ్లి చేసుకుంటున్నారు, కాలం మారింది. దాన్ని సుప్రీంకోర్టు కూడా ఒప్పుకుంది, చేసుకోవడం రాట్నే అని. వీళ్ళతో గోలెందుకని. పిల్లలు ఎట్లా పుడతారు? పుట్టరు, పెంచుకుంటారు వాళ్ళు. ఇంత విపరీతాలా? ఇటు ఉండకూడదు సమాజం అంటే నువ్వు చెప్తే వాళ్ళు ఇంటర్ ఏంది? ఈ గోలంతా మనకి ఎందుకండి? ఖర్చులు లేకుండా తెచ్చండి చాలు. మీరు ఖర్చు పెట్టదలుచుకున్న డబ్బులు అంతా ఇచ్చేయండి వాళ్ళకి. పోనీ రైతులకి ఇవ్వకపోయినారు, ఎఫ్డీలో పెట్టుకోమని ఫిక్స్డ్ డిపాజిట్లో పిల్లలు 20 ఏళ్ళు వచ్చేటోడికి ఇంత అవుతుంది. నువ్వు డబ్బులు ఇవ్వాల్సిన పనే లేదు. ఇట్లాంటివన్నీ, ఇలాంటి ఆలోచనలు ఎక్కడ నేర్పిస్తాం మనం? ఒక సంఘటన లాంటివి తీసుకొని మనం చెప్పచ్చు, ఒక జీవిత చరిత్ర ఎట్లా చెప్పచ్చు. అలెగ్జాండర్ ఫ్లెమింగ్ పెన్సిల్ని కనిపెట్టినాడు, పెద్ద జీవితం అయింది. ఒక్క ఘట్టం మీకు చెప్తా.
పిల్లల్ని స్ఫూర్తిదాయకం చేయడానికి. ఆయన కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో రేకుల షెడ్ల కింద ప్రయోగాలు చేశాడు. బూజు పెట్టి ఉంటుంది పైన. బూజు రాలినప్పుడు పెట్రీ డిష్లో బూజు రాలితే ఈయన క్రిములను పెంచేటప్పుడు దాని మీద రాలిన బూజు చుట్టూ క్రిములు పెరగల. ఏంది క్రిములు పెరగల ఇక్కడ అని చూసి కొన్ని ఏళ్ల పాటు ఈ ప్రయోగం రిపీటెడ్గా చేసి పెన్సిలియం అనే బూజు పడిన చోట క్రిములు పెరగలేదని గుర్తించి దాంట్లోంచి ఒక మెటీరియల్ ఎక్స్ట్రాక్ట్ చేశాడు. దాని పేరు పెన్సిలిన్. 1917లో స్టార్ట్ చేశాడు ఈ ప్రయోగాలు. 35 కానీ పూర్తి కాలే. 18 ఏళ్ళు ఈ ప్రయోగాలు చేశాడు. ఎంత ఓపికలకి, అంత ఓపికతో ఆ ప్రయోగాలు ఆయన చేస్తే ఫలితం అది. 35లో పెన్సిల్ మార్కెట్లోకి వచ్చింది. ఒక్క బుడ్డి 4 lakhs, ఒక్క బుడ్డి 4 lakhs, 100 రూపాయలు అమ్మింది ఆ రోజున 35లో. అతను పేటెంట్ చేసుకుని ఉంటే కోటాను కోట్లకు అధిపతి అయి ఉండడు. పేటెంట్ చేసుకోమని స్నేహితులు సలహా ఇస్తే నేను చేసుకొని అన్నాడు. ఇది నా ఒక్కడిదే, అనేక మంది చేసిన పరిశోధనలు కొనసాగింపది, నా ఒక్కడిది ఎందుకైతుంది, సమాజాన్ని అన్నాడు. ఫైజర్ అనే కంపెనీ, అమెరికా కంపెనీ దీన్ని మార్కెట్ చేసింది. ఈ ఫైజర్ అధినాయకుడు ఒకసారి వచ్చి, ఏందయ్యా నువ్వు ఫ్లిమింగ్ ఇక్కడ ఉన్నావు, ఈ రేకుల షెడ్ల కింద ఏం ప్రయోగాలు, నువ్వు అమెరికా రా, ఎయిర్ కండిషన్ ల్యాబొరేటరీ 1 ఎకరాలు కట్టిస్తా, నీకు నిన్నే పర్మనెంట్ డైరెక్టర్ చేస్తా అని చెప్పి ప్రామిస్ చేశాడు. ఈయన అన్న మాటలు మీరు వినాలి. ఇది మీరు పిల్లలకి చెప్పాల్సినవి. నువ్వు ఫైజర్, నువ్వు చాలా గొప్పవాడివి, నువ్వు అన్నంత పని చేయగలవు, ల్యాబ్ కట్టించగలవు, నన్ను పర్మనెంట్ డైరెక్టర్ చేయగలవు, ఏసీ ల్యాబ్ కట్టించగలవు, చల్లగా వాతావరణం, అద్భుతమైన చోట నన్ను పెట్టగలవు. కానీ నేనేదో ఈ కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయంలో రేకుల షెడ్ల కింద పని చేసుకునేటప్పుడు పైనుంచి బూజు రాలితే కానీ పెట్టిన పెన్సిల్ని ఎయిర్ కండిషన్ ల్యాబ్లో బూజు ఎక్కడ ఉంటుందయా అన్నాడు. కట్స్ ఉండాలి మాట్లాడడానికి. మన పిల్లలకి అద్భుతమైన వ్యక్తులుగా మారాలి అంటే మీరు ఎంత గొప్పగా సిలబస్లు ఉండే చెప్తారు కాదు, వీటిని కలిపి చెప్పండి, గొప్ప పిల్లలు తయారవుతారు, ఈ సమాజాన్ని బాగుపరుచుకుంటారు. ఈరోజు మనకు కూడా చేతగాటల్లో బాగుపరచడం, వాళ్ళ తరం బాగు చేసుకుంటుంది. బాగు చేసుకోవడానికి కావాల్సిన ఇన్పుట్స్ మనం ఇస్తాం. ఆ ఇన్పుట్సే నేనేది. కొన్ని క్వశ్చన్స్ రూపంలో ఇవ్వండి. అంటే ఒక్క క్వశ్చన్ నేను చెప్తా. ఒక ప్రైవేట్ స్కూల్కి వెళ్ళాను నేను, ఒక కార్పొరేట్ స్కూల్కి. ఒక 10 మంది పిల్లల్ని విడదీసి మీ అందరినీ హైదరాబాద్ తీసుకెళ్తారా? ఆనందపడ్డారు. ఛార్జీలు నేనే పెడతా అన్న, మరీ ఆనందపడ్డారు. హైదరాబాద్ అంతా తిప్పి చూపిస్తా పగలంతా, సాయంత్రం 8 గంటలకి ఇమ్లిబీన్ బస్ స్టేషన్ పట్టుకొస్తా, బాగా భోజనం పెట్టిస్తా, ఈ బస్సు నెల్లూరు పోయే బస్సు అని చెప్తా, అక్కడ కూర్చోబెడతా మిమ్మల్ని, కనపడకండి వెళ్ళిపోతా, మీ జేబులో డబ్బులు మీరు ఏం చేస్తారా అన్న. ఏడవడం మొదలుపెట్టారు కార్పొరేట్ పిల్లలు. అటు వదిలిపెడితే మా అమ్మ నాన్నలకు భయం కదా, బాధ కదా, ఎట్లా అని అన్నారు. రెస్పాన్స్ అది. ఒక గవర్నమెంట్ స్కూల్ మీలాంటి స్కూల్కి వచ్చి ఇట్టడి ప్రయోగమే చేసే పిల్లలతో ఎవడి ఆడవల. ఒకళ్ళు లేచారు, నేను చెప్తా సార్ అన్నాడు. చెప్పరా అన్న. దొంగరేలుకొస్తా సార్ అన్నాడు. బస్సు లోపల పైనెక్కి పడుకుంటా సార్ అన్నాడు. ఇంకోటి సీట్ల కింద దాక్కుంటా అన్నాడు. ఇంకోటి రోడ్డు మీదకి వెళ్ళి చేయడం పెట్టి లారీ ఎక్కుతా అన్నాడు. వాడు దించితే అన్న, మళ్ళీ ఇంకోటి ఎక్కుతా అన్నాడు. వాడు దించితే ఊరు వచ్చేదాకా ఎక్కుతానే ఉంటా సార్ అన్నాడు. మధ్యలో ఆకలేదు ఏం చేస్తారా అన్న. అడక్కు తింటా అన్నాడు. ఫట్ట 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 చెప్తున్నారండి జవాబులు. అడక్కు తింటా అన్నాడు. అడుక్కోవడం తప్పు కదా అన్న. ఏం తప్పులేదు సారు, దేశాలే అడక్కు తింటా ఉన్నాయి, నేను అడుక్కు తింటేవి. ఎంత నాలెడ్జ్ చూడోడికి. ఇదండి జీవితానికి కావాల్సిన నాలెడ్జ్. ఆ ఏడవడం కాదు. ఏడవడు ఎవరికైనా శాతం. కార్పొరేట్ విద్య వచ్చినాక మన విద్యా విధానం నాశనమైంది. మీరేం కోపడద్దు నా మీద. నారాయణ శ్రీ చదివిన దీనికి కారణం. ఏం పాపం నారాయణ అన్ని వేల కోట్లు సంపాదించుకునే, కనీసం 3000 ఎకరాలు రాజధాని ఏరియాలో సంపాదించుకునే. సరే అంతా అయింది కాదనుకోండి, వేరే వాళ్ళ కోసం సంపాదించి పెట్టాడు. ఇంత సంపాదించుకుని ఏం చేస్తారు? 24 ఏళ్ళ వయసు వచ్చిన కొడుకు హైదరాబాదులో 5 కోట్ల ఖరీదైన కారుని 150 కిలోమీటర్ల వేగంతో తోలుతూ అర్ధరాత్రి 2 గంటలకి, ఎవడరా రోడ్డు మధ్యలో స్తంభాలు నాటినాడు నా కొడుకు, అవి గట్టికుంటాయా నా కారు గట్టికుంటుందని పరీక్ష చేసి తెలుసుకున్నాడు ఆయన. కొడుకు చచ్చిపోయాడు. తండ్రికి ఎంతలా వేడిపు వస్తుంది. చేతికి ఎదుగుచ్చిన కొడుకు తెస్తే తండ్రికి బాధ కదా. కానీ స్థితప్రజ్ఞుడు నారాయణ. ఏడుపు ఏమాత్రం మనం కనపడనీయకుండా మేనేజ్ చేస్తున్నాడు.
ఏం చేసుకోవటానికే నీ స్థితిప్రజ్ఞత, నీ 1000 కోట్లు ఏం చేసుకోవటానికి? ఇట్లాంటి సమస్యలు ఉంటాయి. ఇందాక చెప్పిన 6 అడుగుల సూత్రమే, ఫైనల్గా 6 అడుగులే. ముఖేష్ అంబానీ కేజీ బేసిన్లో, కృష్ణా గోదావరి బేసిన్లో ఏడాదికి 50,000 కోట్లు ఎత్తకపోతున్నాడు మన గ్యాస్ని, లాభం కింద. రాజకీయ నాయకులు తన్నుకొని తిట్టుకుంటున్నారు. ఇప్పుడు ముఖేష్ అంబానీ గురించి ఏమైనా మాట్లాడుతున్నారా? అసలు దొంగ గురించి. ఈ దొంగకు లైసెన్స్ ఇచ్చిన వాళ్ళు దొంగలు, ఏర్పాటు చేసిన వాళ్ళు దొంగలు. ఎవరి ఇయర్ 50,000 కోట్ల మన దగ్గర ఎత్తుకెళ్ళేది. ఒక ఉద్యోగం లేదు మనకు దాంట్లో. గ్యాస్ లైన్ నుంచి తెలంగాణ ఆంధ్రకొండ వెళ్తుంది. ఒక్క చోట కూడా, ఒక్క తూములో కూడా మనకు గ్యాస్ ఇయ్యరు. డైరెక్ట్గా గుజరాత్ పోతుంది. పోతున్నందుకు అక్కడ 50 రూపాయలు గ్యాస్ బండ్ ఇస్తారు, మనకి 800 అవుతుంది. ఆయనకి 26 అంతస్తుల భవనం, 600 గదులు, 70 మంది సెక్యూరిటీ, 3 హెలిప్యాడ్లు, 6 లిఫ్టులు ఉన్నాయి. ఒకరోజు ఆయన భార్య సెల్ ఫోన్ మర్చిపోతే ఒక రూమ్లో, అది ఎక్కడ మర్చిపోయిందో తెలుసుకోవడానికి 2 గంటలు పట్టింది. సెల్ ఫోన్ ఎక్కడ మర్చిపోయినో తెలుసుకోవడానికి 2 గంటల. మీకు ఎంతసేపు పడుతుంది సార్? కాల్ చేస్తారు, ఎక్కడ గర్రగా అరుస్తుంది, పిల్ల టెక్కని పట్టుకుంటారు. అది ఎవడైనా తీసుకుపోతే దొరకదు. కానీ 2 గంటలు సెల్ ఫోన్ ఎత్తుకు, ఇది ఒక బతుకేనా అంటున్నా. ఏ రూమ్లో పండుకోవాలో అర్థం కాదు. 600 బెడ్రూమ్లే, అన్నింటిలో పండుకోవాలనుకుంటే నిమిషానికి ఒకసారి ఎత్తాలి శవాన్ని ఎత్తినట్టు. ఇది ఒక బతుకేనా? ప్రైమ్ మినిస్టర్ చేసినటువంటి దేశానికి ఎక్కడ ఒంటేలు పోయాలి, ఎక్కడ దొడ్డికి పోవాలి, ఎక్కడ తినాలి, ఎక్కడ తినకూడదు, ఎక్కడ పండాలి, ఎక్కడ పండకూడదు, ఎప్పుడు ఎవడో ఒకటి చెప్తాడు. వాడు బతుక్కి సొంత బతుకే లేదు, అదొక బతుక అంటున్నా. నాకు పిఎం పోస్ట్ ఇచ్చినా నేను జారను, ముందే చెప్తున్నా. ఎవడు ఇచ్చేవాడు ఎవడు లేడు ఇక్కడ. నో, వెన్నెల రాత్రి ఉంది, సరదాగా రోడ్డు కూడా నడిచిపోగలిగే ధైర్యం నీకుంది, నాకుంది. నేను మీకు చెప్పిన ఈ 39 అంశాల్లో చిన్న చిన్న టెక్నికల్ కూడా ఉంటాయి. ఒక రైల్వే టైం టేబుల్ ఎలా చూసుకోవాలి, ఒక టికెట్ బుక్ చేసుకోవాలంటే కంప్యూటర్లో ఎట్ బుక్ చేయాలి, ఒక బ్యాంక్ అకౌంట్ ఎట్ ఓపెన్ చేయాలి, ఇంట్లో ఫ్యూజ్ పోతే ఫ్యూజ్ ఎట్టేసుకోవాలి, స్క్రూ డ్రైవర్ తిప్పేది ఎట్లా, తలుపు లూజ్ అయింది స్క్రూ డ్రైవర్ తిప్పేది ఎట్లా, ఇవన్నీ కూడా అవసరమే జీవితానికి. వీటిని మనం ఎక్కడ చెప్తాం పాఠాల్లో? మన పాఠాల్లో రావాయి. ఎసెన్షియల్ టెక్నిక్స్ అంటారు వాటిని. వైద్యం గురించి, నిత్య జీవితంలో వైద్యం ఎక్కడెక్కడ పనికి వస్తుందో మనం చెప్పచ్చు. అలాంటి కొన్ని నేను మీకు ఇంట్రడ్యూస్ చేస్తాను. మనం ఈరోజు బయటకు వెళ్ళి డాక్టర్ దగ్గరికి వెళ్ళి ప్రిస్క్రిప్షన్ తీసుకుంటే, ఈ టానిక్ తాగండి బలం వస్తుంది అంటాడు డాక్టర్. ఈరోజు టానిక్లు చాలా లేవు. 86 నుంచి మేము ప్రచారం చేస్తున్నాం టానిక్లకు వ్యతిరేకంగా. అన్నీ పోయి ఒక టానిక్ మిగిలింది, దాని పేరు బేయర్స్ టానిక్. బేయర్ అనే కంపెనీ జర్మనీ కంపెనీ. 113 రూపాయలు ఒక బాటిల్, 250 ml ఉంటుంది, అంటే 1/2 లీటర్ ఉంటుంది. 113 రూపాయలు. అందులో ఉండి సరుకేందో చెప్తా వినండి. 10% ఆల్కహాల్, అంటే 25 ml ఆల్కహాల్. 5 గ్రాముల లివర్, 5 గ్రాముల లివర్ 2 రూపాయలు. ఆల్కహాల్ పర్సంటేజ్ 10% వేసుకున్నా అదొక 2 రూపాయలు. 2 2 4. విటమిన్లు 1 రూపాయి, 5. నీకు అమ్మేది 113. చెప్పేది ఏమని? పొద్దున 3 మూతల దాకా, మధ్యాహ్నం 3 మూతల దాకా, రాత్రి 3 మూతల దాకా బలం వస్తుంది. ఎవరికి? మందుల కంపెనీకి. మీకేం బలం వస్తుంది? నీళ్ళు తాగితే 113 రూపాయలకి నీకు ఇచ్చేది 5 రూపాయలది. అందులో పనికొచ్చేది విటమిన్లు. 2 రూపాయలు లివర్ ముక్క కోసం 113 పెట్టాలన్నా. అందులో సారాయి ఉంది. సారాయి తాగితే లివర్ పాడవుతుంది, నరాలు పాడవుతాయి, పొట్ట పాడవుతుంది. ఒకసారి అలవాటు కింద మారితే రోజు నువ్వే తాగుతావు. అలవాటు కింద మారడానికి కావాల్సిన వాతావరణం ప్రభుత్వాలు క్రియేట్ చేసి పెట్టినాయి తాగండి అని ఫుల్లుగా. ఎక్కడొక మాట సినిమా హాల్లోకి ఎంటర్ అయితే మత్తుపానీయములు, ఆల్కహాల్ తీసుకుంటే ఆరోగ్యానికి హానికరం, అంతే, ఇంకా కనపడదు జీవితంలో. కుటుంబాలు నాశనం అవుతాయి. ఈ జిల్లాలో 400 గ్రామాలు సారాయికి వ్యతిరేకంగా పోరాడిన గ్రామాలు 92లో ఉన్నాయి. మేము ఉన్నాం ఆ టైంలో. లెంట సారాయి రద్దయిన కుటుంబాలు ఎంత బాగుపడ్డాయో మాకు తెలుసు. మళ్ళీ సారాయిని తెచ్చేదాకా నిద్రపోలే ప్రభుత్వాలు. రామారావు తెచ్చాడు, మళ్ళీ బాబు గారు వచ్చినాక మళ్ళీ తెచ్చేదాకా నిద్రపోలే. సారాయికి వ్యతిరేకంగా ఈనాడు రామోజీరావు గారు ఎంత ప్రచారం చేశారు. మళ్ళీ ఆయనే
ఈ రద్దును మనం అమలు చేయలేమండి అని రాసినాడు ఆయన. డబ్బులు బాగున్నాడు తాగి చచ్చిపోతే నాకు అభ్యంతరం లేదు, అందరినీ చంపితే నాకు అభ్యంతరమే. తాగుడు చంపుతుంది, తాగితే లివర్ పాడవుతుంది, లివర్ పాడైతే 18 లక్షలు ఖర్చు అవుతుంది, 18 లక్షలు ఆరోగ్యశ్రీ కింద ఇస్తారంట. మళ్ళీ అదేందో ఆపేది ఎందుకు, ఆరోగ్యశ్రీ కింద ఇచ్చేది ఎందుకు? పొగ తాగొద్దని చెప్పడానికి ప్రచారం చేయకుండా పొగ తాగితే గుండె జబ్బులు వస్తాయి, గుండె జబ్బులు వస్తే బైపాస్ చేయాలి, బైపాస్కి డబ్బులు ఇస్తారట. మెంటల్ కేసులు అంటారు ఇట్నే, కాంట్రడిక్షన్స్ అంటారు ఇట్నే. నువ్వు ప్రచారం చేయాల్సిందేంది పొగ తాగొద్దు సారా తాగొద్దని. ఈ టానిక్ ఆరోగ్యం పేరుతో అమ్ముతున్నారు. 3 మూతల లెక్కన తాగితే 2 రోజులకి అయిపోతుంది సీసా, మళ్ళీ కొనుక్కో అంటారు. అందుకే మన స్లోగన్ ఏంటంటే, ఏ టానిక్ చరిత్ర చూసినా ఏమున్నది గర్వకారణం, ప్రతి టానిక్ చరిత్ర సమస్తం దోపిడీ పరాయణత్వం. టానిక్ తాగితే బలం వస్తుంది, మీకు కాదు, మందుల కంపెనీకి. ఇది ఒక్కసారి మీరు క్లాస్ రూమ్లో చెప్పండి పిల్లలకి, జన్మలో మర్చిపోతారో చూద్దాం. వాడి జీవితంలో టానిక్ తాగడిగా ఎంత డబ్బులు మిగులుతో లెక్కేసి బోర్డు మీద వేయండి. ఒక ఇంట్లో 5గురు ఉన్నారు, ఏడాదికి ఒక్కసారి టానిక్ కొనుక్కున్నారనుకుంటే ఏడాదికి అది 550 అయింది. ఒక ఏడాది డబ్బులను పట్టుకెళ్ళి ఫిక్స్డ్ డిపాజిట్లు వేస్తే ఎంత లెక్క అవుతుంది? 6% ఇచ్చినా 2 రూపాయల వడ్డీకి ఇస్తే ఎంత అవుతుంది? ఒక 60 ఏళ్లలో 3 రూపాయల వడ్డీకి ఇస్తే ఎంత అవుతుందో లెక్కేసి చెప్పండి. లెక్కల మాస్టర్ చిన్న లెక్కే ఇచ్చిన పిల్లలతోది 500 రూపాయలు ఒక ఏడాది 3 రూపాయలు వడ్డీకి ఇస్తే 3 ఏళ్ళకి డబుల్ అవుతుంది. 60 ఏళ్ళ వయసు వచ్చేటప్పటికి ఆ బిడ్డలకి 20 సార్లు డబుల్ అవుతుంది. 500 20 సార్లు డబుల్ అయితే ఎంత అవుతుందో 20 సార్లు లెక్కేస్తే అయిపోద్ది. ఒకసారికి 1000 అయింది. 2000 4 8 16 32 64 128 వేలు, 1,28,000, 2.5 లక్షలు, 5 లక్షలు, 10 లక్షలు, 20 లక్షలు, 40 లక్షలు, 80 లక్షలు, 14 సార్లకి 80 లక్షలు అయింది. 20 సార్లు కావాలి. 1,60,00,000, 3 కోట్లు, 6 కోట్లు, 12 కోట్లు, 24, 50 కోట్లు అయింది. 60 ఇయర్స్లో ఒక్క 500 ఒక్క టానిక్లుగా కుటుంబం పెట్టే ఖర్చు విలువ అంతా పిల్లలకి అదిరిపోయే లెక్కలే. ఈ లెక్కలేయడంగా చేత అయితే వడ్డీ లెక్కలు చెప్పినట్టయింది. దాంతోపాటు ఎంత మిగుల్చుకోవచ్చు అర్థమైంది. ఆరోగ్యం ఎంత మిగులుతుంది? సరే అదైతే ఆరోగ్యం పాడవుతుంది. ఇవే జీవితానికి పనికొచ్చే విషయాలు. మొత్తం చెప్పడం నా ఉద్దేశం కాదు, కానీ ఆలోచించడం ప్రశ్నించడం పిల్లలకు నేర్పిస్తే మిగతా నేర్చుకుంటారు. ఈ రోజున మన విద్యాలయాల్లో పిల్లల్ని సరిగా ఆలోచించడం మనం పథకం ప్రకారం నేర్పడం లేదు. అలా నేర్పించినందువల్ల 2 తరాల జనం పూర్తిగా మూఢనమ్మకాల్లో మునిగిన వాళ్ళు మన విద్యాలయాల్లో తయారైనారు. నేను ఇందాక చెప్పిన ముహూర్తం పెట్టి సిజేరియన్ చేసుకున్న అందరూ చదువుకున్న వాళ్ళే, చదువులేని వాళ్ళు కాదు. పుట్టిన తేదీని బట్టి జీవితం నిర్ణయించబడదని జాతక చక్రాలు రాసి అమ్మాయి అబ్బాయి ప్రేమించుకొని పెళ్లి చేసుకోవడానికి సిద్ధమైనాక జాతకాలు కలవాలని విడదీసేది వీళ్ళే, ఈ చదువుకున్న వాళ్ళే. జాతకాలు బాగా కలిపితే ఈ జీవితాన్ని కలిసి ఉంటారని ఎక్కడ గ్యారెంటీ ఏం లేదు. అలాగని జాతకాలు కలవకపోతే కలిసి ఉండరని కూడా ఏం లేదు. అది లేదనేది మన అనుభవం అయినప్పుడు ఈ విధంగా ఈ పిల్లల్ని ఎందుకు ఒత్తిడి చేస్తున్నారు? చదువుకున్నది అట్లా. నేను ఒక ఎలక్ట్రికల్ ఏఈకి ఒక స్థలానికి స్తంభాలు ఖర్చు ఎంత అయిందని అడిగితే 13 లక్షలు అయింది అన్నాడు. ఎస్టిమేషన్ వేసేయండి సార్ అంటే చంద్రగ్రహణం పోయినాక వేసిస్తా అన్నాడు. చంద్రగ్రహణానికి ఆయన ఎస్టిమేషన్కి ఏం సంబంధం నాకు చెప్పండి. నిన్ననే శుభవార్త. ఇంజనీరింగ్ చదువుకున్నాడు, సైన్స్ చదువుకున్నాడు, చంద్రగ్రహణానికి ఏం సంబంధం? గ్రహణం రోజు గుళ్ళు మూసేసుకుంటే వాళ్ళ సమస్య, వాళ్ళ గుడి వాడు మూసేసుకుంటాడు, నాకు సమస్య లేదు. వీడేంది వృత్తిలోకి ఎందుకు ఎంటర్ అయింది? అది ఆర్టీసీ బస్ స్టాండ్కి వెళ్ళి ఒకరోజు నేను వాడి చక్రాలు రౌండ్లు తిరిగే రంగురంగుల లైట్లు వేసి ఉంటుంది, బరువు చేసే మిషన్ ఒకటి, అట్లాంటి చాలా ఉంటాయి. ఆ మిషన్ దగ్గరికి పోతే బరువు చెప్పబడిన అదృష్టం చెప్పబడిన అని రాసింది. ఎక్కా, 85 కిలోలు బరువు కాగితం వచ్చింది. వెనక నా అదృష్టం వచ్చింది. ఈ వారం నీకు అన్ని శుభకార్యములే జరుగును అని వచ్చింది. ఎంత నాన్ కమిటీలకు చెప్తారో. ఏమి శుభకార్యం రాయొచ్చుగా, ఏ రోజు జరుగుతుందో రాయొచ్చు కదా, రాయరట్లా. ఈ వారం శుభకార్యములు జరుగునని వచ్చింది. ఏంటంటే చెప్పాడని మళ్ళీ 2 రూపాయలు మళ్ళీ ఎక్కా.
జాగ్రత్తగా ఉండకపోతే ప్రమాదాలు జరుగుతాయి ఇచ్చింది ఈసారి. నీ కత్తి ఇట్టుందని నా సూట్ కేసుని పెట్టా. సూట్ కేసు బరువు 8 కిలోలు. నీవు కోరుకున్న ప్రేయస్ లభించును అని వచ్చింది. నా సూట్ కేసుకి ప్రేయస్ అని. అవన్నీ నమ్మితే కొంపలు మునుగుతాయి సార్. మరి ఆదివారం సాక్షి ట్యాబ్లాయిడ్ వస్తుంది. వెనక 3 పేజీల్లో చూడండి. ఇన్సియా కంబాటిన ఒక అమ్మాయి, సింహంపట్ల సుబ్బరావు అనే కథను ఇద్దరు రాశిఫలాలు రాస్తారు. ఈ పేజీలు ఈయన, ఈ పేజీలు ఈమె. మేషం, వృషభం, కర్కాటకం ఇవన్నీ వస్తాయి. వీళ్ళు రాసిన మేషానికి ఆమె రాసిన మేషానికి సంబంధమే ఉండదు. ఈ వారం నీకు కలిసి వచ్చే రంగులు, ఈయన రాసిన రంగుకి ఆమె రాసిన రంగుకి సంబంధం ఉండదు. ఈ పేజీల్లో ఏ పేజీ మనం ఫాలో కావాలో మీరు చెప్పండి. 2 పేజీలు సాక్షులు వృధా చేస్తున్నారు. అట్లా జరిగితే ఆ జీవితము. మన జీవితానికి మనమే కర్తలం అనే విషయం పిల్లలకు నేర్పకపోతే ఇట్లే తయారవుతారు. మనం చేయగలిగే పనన్నా మనం చేయాలి కదా. చేత కానప్పుడు దేవుణ్ణి తలుచుకో. దేవుడు కూడా జాతర చేయడం మనకు తెలియదు. అది కానీ పని వచ్చింది, క్యాన్సర్ వచ్చింది, చస్తావని చెప్పిన డాక్టరు. దేవుణ్ణి తలుచుకున్నా చేస్తావు, తలుచుకోపోయినా చేస్తావు. ఆ స్టోరీ వేరే. అది అలివి కాని పని. పరీక్షలకు పోవాలా? వాళ్ళ కింద చేతులు పెట్టి వెంకటేశ్వర స్వామికి దండం పెడితే మార్కులు ఎట్టు వస్తాయి? అది వెంకటేశ్వర స్వామికి నీ మార్కులకి ఏం సంబంధం? ఇది మనం చెప్పాలి కదా పిల్లలకి. అదే వెంకటేశ్వర స్వామి కదా, పుస్తకం చదవకూడక చదువుకో వస్తాయి మార్కులు చెప్పాలి కదా. స్వామి మీద భారం వేసాను సార్ నేను అని అంటే వీళ్ళందరిని పాస్ చేసి పని అయిందేనా? ఎమ్మెల్యే కోసం పోటీ చేసి అందరూ పోయి స్వామికి డబ్బులు వేసి వస్తారు నేనే గెలవాలని. ఎవరిని గెలిపిస్తారు సారు? ఇద్దరు వేస్తారు. వైఎస్ఆర్సీపీ వేస్తే టీడీపీ వేసా. ఎవడు గెలవాలా? ఒకడు గెలుస్తారు, ఒకడు పోతాడు. ఇద్దరిని గెలిపించే పని భగవంతుడికి ఉందే? సాధ్యమాది అసలు అది? ఇద్దరు ఇచ్చే డబ్బులు అయితే తీసుకుంటాడు ఆయన. గెలవకపోతే డబ్బులు రిటర్న్ ఇవ్వాలి కదా. దేవుడికి ఇస్తే క్వశ్చనే లేదు, రిటర్న్ వచ్చే క్వశ్చనే. దేవుడిని ఎత్తినట్టు బరువులు పెట్టొచ్చా మనం? క్వశ్చన్ చేయటం అనేది. ఎన్ని క్వశ్చన్స్ వస్తాయండి? గుర్ర పందాలు గవర్నమెంట్ ఆడిస్తుంది, కోడి పందాలు ఆడితే జైల్లో పెడతావు. ఏంది ఇది? అడగొచ్చుగా. ఒక మంత్రి గారి కుమారుడు పట్టుపగలు ఒక అమ్మాయిని హైదరాబాద్ వీధుల్లో కారులోకి లాగబోతే కేసే లేదు. ఆ పని నీ ఊళ్ళో చేయి, నీ మీద కేసు ఉంటుంది. ఒక స్వామి గారి బెడ్రూమ్లో 6 హత్యలు జరిగినాయి, కేసు నమోదే కాలే. మీ ఇంటి ముందు సేవమంటనే ముందు నేను పట్టుకోరా? ఏంది 5,000 చట్టాలు, 5 డబ్బున్నలకు ఒక రకంగా, లేనులకు ఒక రకంగా ఉన్నాయి. క్వశ్చన్ చేయొద్దా? ప్రశ్నించొద్దా? ఆడెవడే పిల్లల్ని ఎత్తకపోతాడని చెప్పి పుకారు పుట్టించి సెల్ ఫోన్లో సర్క్యులేట్ చేస్తే 150 మంది పట్టుకుని చంపారు. వరుస పెట్టి చంపినారు. ముఖమనస్తత్వం. సెల్ ఫోన్ అంటే సైన్స్ను దుర్వినియోగం చేస్తామా? అణుశక్తి అంటే సైన్సు. బాంబులు వేసి చంపుతారా? తుపాకీ అంటే సైన్సు. జనాన్ని చంపుతారా? క్వశ్చన్ వేయొద్దండి. ఎవరు నేర్పాలి క్వశ్చన్ పిల్లలకి? అమ్మ నాయన వాళ్ళు నేర్పే పరిస్థితులు లేరు. వాళ్ళు మీ దగ్గర పడేసినారు పిల్లల్ని. మా పిల్లల్ని బాగు చేసి పని మీదేని చెప్పి డిక్లేర్ చేసినారు. వాళ్ళకి సంబంధం లేదంట, మీదేనంట అంతా సంబంధం. మనమేమో ఈ తల్లిదండ్రులకు ఏం చేసినా నచ్చదు, మార్కులు వస్తే తప్ప అని, ర్యాంకులు వస్తే చాలని మనం కూడా ఊరుకున్నాం అనుకో. రేపు పొద్దున్న ర్యాంకులు వచ్చేటోళ్ళు 2 తరాలు తయారైనారు. దేశాన్ని నాశనం చేయడానికి సిద్ధమైనారు అందరు కలిసి. ఈరోజు ఇంత అధ్వాన్నంగా రాజకీయం ఉన్నా, ఇంత అధ్వాన్నంగా చట్టసభలు ఉన్నా, ఇంత అధ్వాన్నంగా ఆచరణలో ఐఏఎస్ ఐపీఎస్లు ఉన్న కారణం ఈ 2 తరాలు తయారైన చదువుకున్న వాళ్ళు నోరు మూసుకుని ఊరుకోవడమే. కనీసం ఇప్పటి నుంచి ఆలోచించడం మన పిల్లలకు నేర్పితే 10 ఏళ్ల తర్వాత ఈ సమాజం ఇట్లా ఉండదు అనే ఆశతో మేము ముందు టీచర్ల దగ్గరికి వస్తున్నాం. మీ చేతుల్లో చాలా ఉంది నాయనా, మీరు అనుకుంటున్నారు ఏం లేదని. మీరు క్లాస్ రూమ్ నుంచి బయటికి పోనక్కర్లేదు. మీరు మా జన విజ్ఞాన వేదిక అంటే తిరిగి సెలవులు పెట్టక్కర్లేదు. ఇక్కడే కూర్చొని మీరు మస్తు చేయొచ్చు. ఇంట్రెస్ట్ ఉండి వస్తానంటే మేమేం కాదనం. కానీ ఇక్కడ చేయాల్సిన పని వదిలేసి అక్కడికి రమ్మని మేమైతే చెప్పము. నీ క్లాస్ రూమ్లోనే నీకున్న 45 నిమిషాల్లోనే 5 నిమిషాలు నువ్వు కేటాయించినా అద్భుతాలు జరుగుతాయి. యూ కెన్ క్రియేట్ ఎ న్యూ జనరేషన్ హియర్ ఇట్ సెల్ఫ్.